మిక్స్చర్స్. ఓకేనా? మిక్సర్స్ టాపిక్లో మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సినవి, అంటే టాపిక్లోకి వెళ్ళకముందే కొన్ని ఫండమెంటల్స్ మనకి తెలియాలి. ఆ ఫండమెంటల్స్ యూస్ చేసే టాపిక్ మొత్తం మనం మాస్టర్ చేయొచ్చు. ఓకేనా? ఒక 4 రూల్స్ అనుకోండి. ఓకేనా? మన రూల్ నెంబర్ 1. రూల్ 1 ఏంటండి? రూల్ 1, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆ రోజు చెప్పిన ఎగ్జాంపులే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్, ఒక 200 ఉంది. 200 అనే నెంబర్ని నేను ఒక 20% డిక్రీజ్ చేయాలి. 20% డిక్రీజ్ చేయాలి. డిక్రీజ్ చేయాలంటే నేను దేంతో మల్టిప్లై చేయాలి? 200ని. 20% అంటే వాల్యూ ఎంత? 1/5. నేను ఏదైనా వాల్యూని 20% డిక్రీజ్ చేస్తున్నానంటే ఏంటి అర్థం? 5 అనే నెంబర్కి 20% అంటే ఎంత? 1. ఏదైనా వాల్యూని మనం 20% డిక్రీజ్ చేస్తున్నామంటే 5 యూనిట్స్లో 1 యూనిట్ తగ్గించాలి. నథింగ్ బట్ 4/5తో మల్టిప్లై చేయాలి. అంతే కదా? ఆ ఫండమెంటల్ మీకు తెలుసు కదా. సో ఈ నెంబర్ని ఎప్పుడైతే నేను 4/5తో మల్టిప్లై చేస్తానో ఆ 200 అనే నెంబర్ కంప్లీట్లీ 20% తగ్గిపోతుంది. ఒకవేళ ఈ ఫండమెంటల్ ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కేర్ఫుల్గా వినండి. ఓకేనా? ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. ఎక్స్ అనే ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్ని నేను 20% రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలన్నట్టు? ఆ ఎక్స్లోంచి నేను తీసేసేయాలి. ఎంత తీసేయాలి? 20% తీసేయాలి. అంటే ఆ ఎక్స్కి సంబంధించిన 20%ని ఆ ఎక్స్లోంచే తీసేయాలి. అంతే కదా? ఒక నెంబర్లోంచి నేను 20% తగ్గిస్తున్నానంటే ఆ నెంబర్లోంచి ఆ నెంబర్ 20% ఎంత ఉంటుందో దాన్ని తీసేయాలి. సో ఎక్స్ మైనస్ 20% ఆఫ్ ఎక్స్. ఇదే కదా? ఇప్పుడు చూడండి, ఎక్స్ని మీరు కామన్ తీసారనుకోండి, 1 మైనస్ 20%. ఎక్స్ని మీరు అలానే వదిలేసి 1 మైనస్ 20% అంటే 1 మైనస్ 20% అంటే ఎంత వాల్యూ? 1/5. ఇప్పుడు ఎక్స్ని అలానే వదిలేసి 1 మైనస్ 1/5 అంటే 5 ఇంటూ 1 5. 5 మైనస్ 1 అంటే ఎంత? 4. 4/5. అంటే సింప్లీ మీరు దీన్ని ఇలా రాసుకోవచ్చా లేదా? ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఎక్స్ అనే వాల్యూ నుంచి 20% తగ్గిస్తున్నారు. సో దాన్నే మీరు డైరెక్ట్గా ఇలా కూడా రాయొచ్చు కదా. ఎక్స్ అనే వాల్యూ, ఏదైతే వాల్యూ నేను 20% తగ్గిద్దాం అనుకుంటున్నానో దాన్ని మనం 4/5తో మల్టిప్లై చేస్తే చాలు 20% తగ్గిపోతుంది. దాన్ని మీరు ఫ్రాక్షన్స్లో డైరెక్ట్గా ఎట్లా చేయాలి? ఇలా ఈ ఫ్రాక్షన్స్ని యూస్ చేసి చేయాలి. క్లియరా? క్లియరా? సో చూడండి, ఇప్పుడు ఈ వాల్యూ నేను 20% తగ్గిస్తున్నాను అంటే ఏం జరుగుతున్నట్టు? 200ని నేను 4/5తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? 200ని కాసేపు 160 ప్లస్ 40 అని రాసుకోవచ్చా? మల్టిప్లైడ్ బై 4/5. ఇప్పుడు దీని అర్థం ఏంటి? 160 అనే నెంబర్ కూడా 4/5తో మల్టిప్లై అవుతుంది. 40 అనే నెంబర్ కూడా 4/5తో మల్టిప్లై అవుతుంది. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు 200 అనే టోటల్ నెంబర్ని నేను 4/5 అంటే 20% తగ్గిస్తున్నట్లయితే ఆ 200 రావడానికి కారణమైన ఈ 160 అండ్ ఈ 40, ఆ 200 లోపల ఉన్న ఎలిమెంట్సే కదా 160 అండ్ 40. సో ఇవి కూడా ఏమవుతున్నాయి? 20% తగ్గిపోతున్నాయి. క్లియరా? అంటే అందులో ఉండే 160 కూడా 20% తగ్గాలి అండ్ ఆ మిగిలిన వాల్యూ 40 కూడా 20% తగ్గాలి. అంతేనా కాదా? ఇప్పుడు 200నే ఒక మిక్స్చర్ అనుకోండి. ఇప్పుడు 200 ఎలా వచ్చింది? 160 40 మీరు ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. 100 ఇంకొక 100 అనుకోవచ్చు, లేదా 120 80 అనుకోవచ్చు. బట్ చెప్తున్నా, ఇప్పుడు 200ని ఒక మిక్స్చర్ అనుకోండి. మిక్స్చర్ ఎలా వస్తుందో మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మిక్స్చర్ ఉంది, మిక్స్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్. మిక్స్చర్ అంటే ఏంటి? 2 or more లిక్విడ్స్ ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అండ్ వాటర్ ఉండేలాగా ఒక 2 లిక్విడ్స్ ఉండేలాగా ఒక మిక్స్చర్ని తీసుకుంటున్నా. మిల్క్ వాటర్. ఇప్పుడు 200ని ఎట్లా రాసుకున్నాం? 160 ప్లస్ 40 అని ఎట్లా రాసుకున్నామో ఇప్పుడు ఈ మిక్చర్ని ఎట్లా రాసుకోవచ్చు? మిల్క్ ప్లస్ వాటర్ అని రాసుకోవచ్చా లేదా? అంతే కదా? మిల్క్ని వాటర్ని కలిపితేనే మనకు అది మిక్స్చర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్చర్లోంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ 10% తగ్గిస్తున్నాను అనుకోండి. 10% తగ్గించడం అంటే 10% వాల్యూ ఎంత? 10% తగ్గించడం అంటే నేను దేంతో మల్టిప్లై చేయాలి? 9/10తో. నేను మిక్స్చర్ని ఎప్పుడైతే 9/10తో మల్టిప్లై చేస్తానో యువతల వైపు ఉన్న మిల్క్ వాటర్ ఈ రెండు కూడా 9/10తో మల్టిప్లై అవుతున్నట్టే. దీని అర్థం ఏంటి? మిల్క్ కూడా m అని రాసుకుంటున్నా కాసేపటికి, 9/10తో మల్టిప్లై అవుతుంది అండ్ అందులో ఉండే వాటర్ కూడా 9/10తో మల్టిప్లై అవుతుంది.
ఇప్పుడు చూడండి మిక్చర్ అనేది ఎలా క్రియేట్ అయింది, మిల్క్ వాటర్ వల్ల. మిక్చర్లోంచి మనం ఒక 10% తీసేస్తున్నాం బయటికి అంటే మిక్చర్లోంచి 10% తగ్గిపోతుంది అంటే అందులో ఉండే మిల్క్ ఎంతైతే క్వాంటిటీ ఉందో సో మిల్క్ కూడా తన క్వాంటిటీలోంచి 10% తగ్గుతుంది. అండ్ వాటర్ ఎంతైతే ఉంటుందో వాటర్ కూడా 10% తగ్గుతుంది. క్లియరా? ఎవరికైనా డౌటా? క్లియర్? మిల్క్ కూడా 9/10 అవుతుంది, వాటర్ కూడా 9/10 అవుతుంది. ఇన్ ద సెన్స్ మిల్క్ కూడా 10% తగ్గుతుంది, వాటర్ కూడా 10% తగ్గుతుంది. ఇది మన రూల్ నెంబర్ 1. సో దీన్ని సమరైజ్ చేద్దాం. ఒక మిక్చర్ ఉందండి, ఆ మిక్చర్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ అందులో మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఆ మిక్చర్లోంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పార్ట్ బయటికి తీస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ తీస్తున్న ఆ పార్ట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 20% అనుకోండి. అంటే టోటల్ మిక్చర్లోంచి నేను ఏం చేస్తున్నట్టు 20% బయటికి తీసేస్తున్నట్టు. అంటే టోటల్ మిక్చర్లో నేను 20% తగ్గిస్తున్నట్టు. అలా తగ్గిస్తున్నట్లయితే ఏం జరుగుతుంది ఇంటర్నల్గా, అందులో ఉండే మిల్క్ టోటల్ క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో సెపరేట్గా కలిసే ఉంటాయి, బట్ మిల్క్ టోటల్గా క్వాంటిటీ కలిపారనుకోండి, ఆ మిల్క్ క్వాంటిటీ ఎంతైతే ఉంటుందో ఆ క్వాంటిటీలోంచి మనకి 20% తగ్గిపోతుంది. అలానే వాటర్ కూడా ఏమవుతుంది, 20% తగ్గిపోతుంది. క్లియరా? ఇది రూల్ నెంబర్ 1. ఇప్పుడు రూల్ నెంబర్ 2. చాలా సింపుల్ రూల్స్ ఇవి. ఇదేం పెద్ద పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏం కాదు, బట్ బేసిక్గా మనం రియల్ లైఫ్లో చూసేది. రూల్ నెంబర్ 2, ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా ఒక పెద్ద వెజల్ ఉంది. ఆ వెజల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక బెవరేజ్ చెప్పండి, లెటెస్ట్ సే టీ చేస్తున్నారు అనుకోండి. టీ చేసేటప్పుడు అందులో ఏమేమి ఉంటాయండి? టీ చేయాలంటే మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటండి? టీ పౌడర్ కావాలి, మిల్క్ కావాలి, అండ్ షుగర్స్ కావాలి. ఇంకా మిగతా ఐటమ్స్ వదిలేసండి. సార్ అల్లం టీ, మసాలా టీ వదిలేసండి అవన్నీ. నార్మల్లీ టీలో ఇవే ఉన్నాయనుకోండి, టీ పౌడర్, మిల్క్, షుగర్. ఓకేనా? సో ఈ పెద్ద వెజల్లో మనం టీ ప్రిపేర్ చేసినప్పుడు ఆ టీ పౌడర్కి, మిల్క్కి, షుగర్కి రేషియో ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ టీ పౌడర్ 3 kilos అనుకోండి, దానికి తగ్గట్టుగా మిల్క్ వచ్చేసరికి లెటెస్సే ఒక 20 liters మిల్క్ అనుకుందాం అట్లా. ఓకేనా? 20 liters మిల్క్ అనుకుందాం. అండ్ షుగర్ వచ్చేసరికి ఒక 5 kilos అనుకుందాం. ఓకేనా సార్? డయాబెటీస్ అనుకుందాం కాసేపు. ఓకేనా? 325 అంటే దీని అర్థం ఏంటి? ఆ టోటల్ వెజల్లో మనం తీసుకున్న టీ పౌడర్, మిల్క్, షుగర్ వీటి రేషియో ఎలా ఉంది? 3:20:5. వీటన్నిటిని కలిపి నేను ఒక టీ ప్రిపేర్ చేసినప్పుడు ఆ వెజల్లో ఆ టీకి ఒక పర్టికులర్ టేస్ట్ వస్తుంది. అవునా కాదా? ఒక పర్టికులర్ టేస్ట్ అయితే వస్తుంది. ఈ వెజల్లో ఉండేటప్పుడు టీకి టేస్ట్ ఎలా ఉంటుందో ఆ వెజల్లో ఉండే టీని నేను చిన్న చిన్న కప్స్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను అనుకోండి. ఇలా చిన్న చిన్న కప్స్లోకి. ఈ వెజల్లో ఉండేటప్పుడు టీ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా టీ టేస్ట్ అలానే ఉంటుందా లేదా చేంజ్ అవుతుందా? సేమ్ ఉంటుంది కదా. ఎందుకు సేమ్ ఉండాలి? సేమ్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ఈ వెజల్లో ఉండేటప్పుడు టీకి, మిల్క్కి, షుగర్కి ఏదైతే కాంపోజిషన్లో వీటిని యాడ్ చేసామో, ఒక్క నిమిషం, టైం ఎంతండి? క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ఏ టైంకి వస్తున్నారు? ఇది ఒక్కసారి 2 సార్లు అయితే పర్లేదు, రోజు అదే పని అయితే ఎట్లా? సో చూడండి, ఈ టోటల్ వెజల్లో మనకి ఏదైతే టీకి, మిల్క్కి, షుగర్కి రేషియో ఉంటుందో అదే రేషియో మెయింటైన్ చేస్తుంది అనమాట టీ కప్స్లో వేసిన తర్వాత కూడా. మరి అంతే కదా, టేస్ట్ ఒకేలా ఉంటుందంటే దాని అర్థం ఏంటి? సో అందులో షుగర్ ఎంత ఉందో ఆ షుగర్కి తగ్గట్టే మిల్క్ ఉన్నట్టు, ఆ మిల్క్కి తగ్గట్టే టీ పౌడర్ కూడా ఉన్నట్టు. అందుకనే టేస్ట్ మారట్లా. సో ఒకదానికి తగ్గట్టు ఒకటి ఉంటున్నాయి కాబట్టి ఆ టేస్ట్ అనేది చేంజ్ అవ్వట్లా.
ఒకవేళ ఈ పాట్లో వేసినప్పుడు ఈ గ్లాస్లో వేసినప్పుడు టీ పౌడర్ ఎక్కువైనా చేదొచ్చిద్ది, షుగర్ ఎక్కువైతే తీపి ఎక్కువైద్ది, మిల్క్ ఎక్కువైతే చప్పబడిద్ది. అంటే ఏది చేంజ్ అయినా కూడా టేస్ట్లో చేంజ్ వస్తుంది. అలా టేస్ట్లో చేంజ్ రావట్లేదు ఎందుకు అంటే ద మిక్చర్ ఈజ్ మెయింటైనింగ్ ద సేమ్ రేషియో. అవునా కదా? ఆ మిక్చర్ సేమ్ రేషియో మెయింటైన్ చేస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు క్వాంటిటీ మారొచ్చండి. చూడండి, ఇక్కడ ఇది 3 కిలోస్ ఉండొచ్చు, కిలోస్ ఒరిజినల్గా కిలోస్ ఉండొచ్చు, ఇక్కడ ఇది 20 లీటర్స్ అయి ఉండొచ్చు, ఇది 5 కిలోస్ అయి ఉండొచ్చు. క్వాంటిటీస్ మారచ్చు. ఇందులో ఉండే టోటల్ క్వాంటిటీ ఇందులో వేసిన తర్వాత క్వాంటిటీ మారచ్చు, బట్ కాంపోజిషన్ ఆ రేషియో అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా? అంటే ఇనీషియల్గా వెజల్లో ఉండేటప్పుడు టీ పౌడర్కి, మిల్క్కి, షుగర్కి ఏదైతే రేషియో ఉందో 3:20:5 అదే రేషియో ఉంటుందన్నమాట ఈ టీ కప్లో కూడా. క్వాంటిటీ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 3 కిలోస్ లేకపోవచ్చు, బట్ రేషియో మాత్రం 3:20:5లోనే ఉంటుంది. ఈ కప్లో వేసిన తర్వాత కూడా రేషియో ఎలా ఉండాలి? 3:20:5. ఓకేనా? ఈ కప్లో కూడా మనకి ఆ 3 ఐటమ్స్కి రేషియో ఎలా ఉంటుంది? 3:20:5. ఈ కప్లో కూడా సేమ్, ఈ కప్లో కూడా సేమ్. క్లియరా? ఇది మన రూల్ నెంబర్ 2. దీన్ని ఒక్కసారి సమరైజ్ చేస్తాను, క్లియర్గా వినండి. ఒక మిక్చర్ ఉందండి, మిల్క్ వాటర్తో ఒక మిక్చర్ ఉంది. ఆ మిల్క్ వాటర్కి ఉన్న రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 3:2 అనుకుందాం. ఈ టోటల్ క్వాంటిటీ ఎంత, ఆ ఒరిజినల్గా టోటల్ క్వాంటిటీ, ఆ మిక్చర్ యొక్క టోటల్ క్వాంటిటీ ఎంత అనేది మనకి తెలీదు. బట్ అందులోంచి మీరు ఒక 20 లీటర్స్ బయటికి తీసేశారు అనుకోండి. 20 లీటర్స్ మీరు బయటికి తీసేశారు. బయటికి తీసేసిన తర్వాత మిగిలిన మిక్చర్ ఏదైతే ఉంటుందో అందులో కూడా రేషియో ఎలా ఉండాలి? 3:2నే ఉండాలి. ఎందుకంటే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో టీ ఉందండి, దాంట్లోంచి ఒక కప్పు టీ తీసేసి బయట నేను ఒక కప్పులో వేసాను అనుకోండి. ఇప్పుడు ఆ కప్పులో వేసిన దాంట్లో రేషియో ఎలా ఉంటుంది? టీకి, మిల్క్కి, షుగర్కి 3:20:5 ఉంటుంది. అలా తీసేసిన తర్వాత ఇందులో మిగిలి ఉంటుంది కదా, మిగతాది టీ. ఆ టీలో కూడా రేషియో ఎలా ఉంటుంది? 3:20:5గా చేంజ్ అవ్వదు కదా. అంటే ఇనీషియల్గా ఏదైతే రేషియో ఉంటుందో మిక్చర్కి, దాంట్లోంచి నువ్వు సెట్ అయిన క్వాంటిటీ బయటికి తీసేసావు. తీసేసిన తర్వాత ఆ మిగిలిన క్వాంటిటీలో కూడా రేషియో ఎలా ఉంటుందండి? సేమ్ రేషియో ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏదైతే క్వాంటిటీ బయటికి తీసామో అందులో కూడా మిల్క్కి, వాటర్కి రేషియో ఎలా ఉండాలి? ఇనీషియల్ వెజల్లో ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. తీసిన దాంట్లో కూడా మనం ఏదైతే రిమూవ్ చేస్తున్నామో దాంట్లోనూ అదే రేషియో ఉంటుంది. తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో దాంట్లోనూ కూడా అదే రేషియో ఉంటుంది. ఇది మన రూల్ నెంబర్ 2. క్లియర్గా అర్థమైనట్టేనా? నెక్స్ట్ రూల్ నెంబర్ 3. చూడండి, ఇక్కడ మనం రీప్లేస్మెంట్ కోసం తెలుసుకోవాలి. రీప్లేస్మెంట్ అంటే బేసిక్గా ఏంటి? దాన్ని రూల్ నెంబర్ 4 దగ్గర మాట్లాడుకుందాం. బట్ బేసిక్గా రీప్లేస్మెంట్ అంటే ఏంటండి? మనం ఒక వెజల్లో కొంత మిక్చర్ ఉందండి, టోటల్ ఇక్కడ దాకా నిండిపోయి ఉందనుకోండి, నిండుంది టోటల్ అంతా మిక్చరే. అందులో మిల్క్ ఉండొచ్చు, వాటర్ ఉండొచ్చు, ఏమేమో రకరకాలు ఉండొచ్చు. అందులోంచి నేను కొంత పార్ట్ ఆఫ్ ద మిక్చర్ని బయటికి తీసేసా. మళ్ళీ ఎంతైతే క్వాంటిటీ బయటికి తీసానో సేమ్ అంతే క్వాంటిటీ ఉండేలాగా ఏ లిక్విడ్నైనా అంతే క్వాంటిటీ, అంటే మొత్తం సిలిండర్ మళ్ళీ నిండిపోయేలా, వెజల్ అంతా మళ్ళీ నిండిపోయేలాగా మనం బయటికి తీసామా కొంత, సేమ్ అంతే క్వాంటిటీ మళ్ళీ నింపేస్తే ఏమవుతుంది? మళ్ళీ నిండిపోతుంది కదా. ఓకేనా? అంటే నేను తీసేది మిక్చర్ అయి ఉండొచ్చు, బట్ తిరిగి నేను రీప్లేస్ చేసేటప్పుడు వేసే లిక్విడ్ వేరే ఏదో లిక్విడ్ అయి ఉండొచ్చు, బట్ క్వాంటిటీ మాత్రం మళ్ళీ సేమ్ నిండిపోయేలాగా చూసుకోవాలి. ఇది రీప్లేస్మెంట్. దాన్ని మళ్ళీ రూల్ నెంబర్ 4లోకి వచ్చేసరికి రీప్లేస్మెంట్స్ కోసం తెలుసుకుందాం. బట్ రీప్లేస్మెంట్స్కైనా లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్లో లేదా మిక్స్చర్స్లో, రేషియోస్ అనే చాప్టర్లో అన్నిట్లోనూ ఎక్స్టెన్సివ్గా చాలా 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 యూస్ఫుల్ అయిన ఒక మెథడ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇది నేను చాలా చోట్ల డిస్కస్ చేశాను. ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ నెంబర్ 3లోనో 2లోనో నేను డిస్కస్ చేశాను ఆల్రెడీ. దీనికోసం యూట్యూబ్లో ఉంటుంది. ఓకేనా? నేను ఇక్కడ తీసుకొచ్చి నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా కేర్ఫుల్గా ఉండి యూజింగ్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకేనా? సేమ్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ ఉన్నాయండి.
ఆ 2 నెంబర్స్ కూడా 2:3 అనే ఒక రేషియోలో ఉన్నాయి. ఇది ఫస్ట్ నెంబర్ అనుకుందాం, ఇది సెకండ్ నెంబర్ అనుకుందాం. ఓకేనా? ఈ 2 నెంబర్స్కి కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చేంజ్ చేస్తున్నాను. చూడండి, ఎక్కడైనా సరే రేషియోలో ఒక 2 నెంబర్స్ రేషియోలో ఉన్నాయంటే అవి వాటి ఒరిజినల్ నెంబర్స్ కాదు కదా. ఈ 2:3 అనేది ఒరిజినల్ నెంబర్ కాదు, పార్ట్ వాల్యూస్ అనమాట. ఒరిజినల్ నెంబర్ రావాలంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2:3లో ఉండే ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 నెంబర్స్ని కూడా నేను చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్కి నేను 12 యాడ్ చేస్తున్నాను, సెకండ్ నెంబర్కి నేను 8 యాడ్ చేస్తున్నాను. అలా 12 ఇక్కడ 8 ఇలా యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంటే రేషియో 4:5 అయింది. ఇప్పుడు ఈ ఒరిజినల్ నెంబర్స్ ఏంటి అని అడిగారు అనుకోండి, మనం చేసే ప్రాసెస్ ఏంటి? సార్, ఇనీషియల్గా ఒక 2 నెంబర్స్ ఇచ్చారు, 2:3 అంటున్నారు. అంటే నేను దాన్ని 2x అనుకుంటా ఫస్ట్ నెంబర్ని, 3x అనుకుంటా సెకండ్ నెంబర్ని. ఇప్పుడు ఈ నెంబర్స్కి మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ నెంబర్ దగ్గర నేను 12 యాడ్ చేస్తున్నాను, సెకండ్ నెంబర్ దగ్గర నేను 8 యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా అప్డేట్ చేసిన తర్వాత ఈ నెంబర్స్ ఉన్నాయా, ఈ నెంబర్స్కి ఇప్పుడు రేషియో కడితే నాకు అది దేనికి ఈక్వల్ అవ్వాలి? 4/5కి ఈక్వల్ అవ్వాలి. సో మనం ఈ మెథడ్ చేసి మనం ప్రాబ్లం అంతా సాల్వ్ చేస్తాం, అవునా? బట్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఎలా చేస్తాం ఒకసారి చెప్తాను. అది చెప్పేసిన తర్వాత ఇదే మెథడ్ యూస్ చేసి ఆ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఎలా వచ్చిందో చూద్దాం. క్లియరా? చూడండి, ఇలా ఉండే రేషియో ఇలా అవ్వడానికి కారణం ఏంటి? ఈ ఫస్ట్ నెంబర్ దగ్గర నేను 12 యాడ్ చేయటం, సెకండ్ నెంబర్ దగ్గర నేను 8 యాడ్ చేయటం. ఫస్ట్ నెంబర్ దగ్గర నుంచి నేను ఎంత యాడ్ చేశాను? నేను 12 యాడ్ చేశాను. సెకండ్ నెంబర్ దగ్గర నేను ఎంత యాడ్ చేశాను? సో దట్ రేషియో చేంజ్ అయింది, 8 యాడ్ చేశాను. సో చూడండి, ఇప్పుడు అనుకున్నట్టే ఇప్పుడు దీన్ని 2x అనుకోండి, మీరు దీన్ని 3x అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనం చేసే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే 2x ఇంటూ 5 ఎంత వస్తుందండి? 10x ఏనా? అండ్ 3x ఇంటూ 4 ఎంత వస్తుంది? 12x. అవునా కాదా? 10x వచ్చింది, 12x వచ్చింది. 2 5s 10x, 3 4s 12x. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, 2x. ఆ 2xని ఈక్వల్ చేసుకోవాలి. దేనికి ఈక్వల్ చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడికి రండి, ఆ రెండింటిని వాడేసాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని వాడండి. 4 8s ఎంత వస్తుంది? అండ్ 5 12s ఎంత వస్తుంది? 60. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 28. సో ఆ 2x అనేది 28కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ రెండింటికి వచ్చిన మార్జిన్ ఈ రెండింటికి వచ్చే మార్జిన్కి ఈక్వల్ అవుతుంది. క్లియరా? సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్టే కదా. 2x వాల్యూ మనకి 28 అయితే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 14. ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే మీరు ఫైండ్ అవుట్ చేశారో దాన్ని ఈ ఫస్ట్ రేషియోలో మాత్రమే యూస్ చేయగలరు. ఈ సెకండ్ రేషియో దగ్గర పొరపాటున కూడా యూస్ చేయొద్దు. ఇది బ్యాలెన్సింగ్ మెథడ్ కాదు. రేషియో బ్యాలెన్సింగ్ మెథడ్లో అయితే మనం ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేస్తాం కాబట్టి ఆ యూనిట్ వాల్యూని ఎక్కడన్నా వాడచ్చు. బట్ ఇక్కడ మాత్రం దెర్ ఈజ్ ఎ కండిషన్. ఈ ఎక్స్ వాల్యూ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నారో అది ఇక్కడ మాత్రమే వాడాలి. సార్, ఒకవేళ అప్డేట్ చేసిన తర్వాత వాల్యూస్ అడిగితే మరి మీరు ఇనిషియల్ నెంబర్స్ కనిపెట్టగలుగుతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 14 అయితే 2x వాల్యూ ఎంత వస్తుంది ఒరిజినల్గా? 28 అవుతుంది. 3x వాల్యూ ఎంత అవుతుంది ఒరిజినల్గా? 42 అవుతుంది. వీటిని అప్డేట్ చేయాలంటే ఏం చేస్తున్నట్టు? మీరు అక్కడ 12 యాడ్ చేస్తే అప్డేట్ అయినట్టే కదా. ఒరిజినల్ నెంబర్ 28 అయితే దాన్ని 12 యాడ్ చేస్తేనే కదా అప్డేట్ అయినట్టు. 12 యాడ్ చేయండి, 40 అవుతుంది. సో ఫైనల్ వాల్యూ వచ్చేసింది మీకు. ఒకవేళ ఫైనల్ వాల్యూస్ అడిగితే ఇక్కడ 3x ఉంది అంటే 42, దానికి ఎంత యాడ్ చేస్తే అప్డేట్ అయినట్టు? 8 యాడ్ చేస్తే. 8 యాడ్ చేయండి, ఎంత వస్తుందో? 42కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 50. సో మనకు కొత్త వాల్యూస్ వచ్చేసినట్టే కదా. చూడండి, ఇప్పుడు 4:5 వాల్యూ 40 50 అయితే ఇక్కడ పార్ట్ వాల్యూ ఎంత అవుతున్నట్టు? 10 అవుతున్నట్టు. కానీ ఇక్కడ పార్ట్ వాల్యూ మనకి ఎంత అయింది? 14 అయింది. చూసారా, పార్ట్ వాల్యూ డిఫరెంట్ ఉంది. ఓకేనా? అంటే ఇక్కడ వచ్చే ఎక్స్ వాల్యూ మనం ఎక్కడ వాడాలండి? ఓన్లీ ఈ ఫస్ట్ పార్ట్ దగ్గర మాత్రమే వాడాలి. క్లియరా? సో దీన్నే అది ఎక్కడి నుంచో రాలేదు. ఇప్పుడు మనం చేసే మెథడ్ ఎక్కడి నుంచో రాలేదు, మనకి ఈ మెథడ్ నుంచే వచ్చింది. అండ్ సార్, ఇక్కడ ఫస్ట్ దగ్గరే ఎందుకు వాడాలి? ఫస్ట్ రేషియోకి మాత్రమే ఎందుకు ఆ ఎక్స్ వాల్యూ వాడాలి? ఎందుకంటే ఎక్స్ వాల్యూస్ని ఎవరికి అటాచ్ చేసాం చెప్పండి? ఇనీషియల్ నెంబర్స్నే కదా, 2x 3x అనుకున్నాం కాబట్టి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇది ఎలా ఎవాల్వ్ అయిందో ఒక్కసారి చూద్దాం ఈ మెథడ్లోంచి. క్రాస్ మల్టిప్లై చేయండి ఏమవుతుందో, 5 into 2x అంటే 10x అవుతుంది, ప్లస్ 5 into 12 అంటే 60 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 4 into 3x అంటే 12x అవుతుంది, దట్ ఈక్వల్స్ టు 4 into 8 అంటే ప్లస్ 4 8 సార్ ఎంత వస్తుంది 32. ఇప్పుడు చూడండి 10x యువతలకు వచ్చింది అనుకోండి, సో 12x మైనస్ 10x దట్ ఈక్వల్స్ టు 60 యువతలో ఉండిపోతుంది, బట్ ప్లస్ 32 అవతలకి వెళ్ళిందంటే మైనస్ 32 అవుతుంది. 60 మైనస్ 32 ఇదేంటి? క్లియరా? ఇప్పుడు చూడండి ఇక్కడ మనం 12xకి 10xకి డిఫరెన్స్ తీసుకున్నాం, అదే మనం ఇక్కడ కూడా చేసాం కదా. చూడండి 12x 10x, ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అనుకున్నాం 2x. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది 2x. అది దేనికి ఈక్వల్ చేసుకున్నాం, 32కి 60కి డిఫరెన్స్కి ఈక్వల్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, 60కి 32కి డిఫరెన్సేగా, దానికే ఈక్వల్ చేసుకోవాలి. ఆన్సర్ ఎంత వచ్చింది అప్పుడు 28. ఇప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది 14. సో ఇక్కడ ఎట్లయితే ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ కూడా మనం చేసేది అదే, కాకపోతే ఇలా ఈ మెథడ్ ఫాలో కావట్లేదు. మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, ఇనీషియల్గా 2:3 ఉంది, ఫైనల్గా చేంజ్ చేసిన తర్వాత 4:5 అయింది. సో ఇలా రేషియో చేంజ్ అయింది, ఎందుకంటే ఇక్కడ నేను 12 యాడ్ చేసాను, ఇక్కడ నేను 8 యాడ్ చేశాను. 2 5 10xకి 3 4 12xకి డిఫరెన్స్ ఎంత 2x. ఆ 2x దేనికి ఈక్వల్ అవ్వాలి, 5 12 60కి 4 8 32కి డిఫరెన్స్ అంటే 28కి ఈక్వల్ అవ్వాలి. సో x వాల్యూ ఎంత వచ్చింది 14. ఈ వాల్యూ ఎక్కడ వాడాలి, ఇక్కడ మాత్రమే వాడాలి. అప్పుడు ఇనీషియల్ వాల్యూ ఎంత అవుతుంది 28, ఈ వాల్యూ ఎంత అవుతుంది 42. కథం, మనం ఇదంతా చేయక్కర్లేదు. ఓకేనా, డైరెక్ట్గా మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ని ఇలా యూస్ చేయాలి. అండ్ ఇది చాలా 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 యూస్ఫుల్ మెథడ్. ఓకేనా, మిక్స్చర్స్లో, ప్రాఫిట్ అండ్ లాస్లో, రేషియోస్ చాప్టర్లో, ఇంకా చాలా కేసెస్లో ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్లో యూజ్ అవుతుంది. ఇది మీకు మీరు ఇమేజిన్ కూడా చేయరు ఇక్కడ ఎలా యూజ్ అవుతుందా అని. చాలా హెల్ప్ అయ్యిద్ది, మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. క్లియరా? ఇక రూల్ నెంబర్ 4 ఇప్పుడు మనం నేర్చుకుందాం, రీప్లేస్మెంట్. రీప్లేస్మెంట్ అంటే ఏంటి? రీప్లేస్మెంట్ అంటే ఏమని చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెజల్ తీసుకుందాం, ఆ వెజల్లో ఫుల్ మిక్చర్ ఉంది. మిక్స్చర్ అంటే ఏంటండి, ఒక లిక్విడ్ కాదు, ఒక 2 లిక్విడ్స్ 3 లిక్విడ్స్ ఎన్నో మిక్స్ అయి ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మిల్క్ అండ్ వాటర్ అనుకుందాం. ఇందులో మిల్క్ ఉంది అండ్ వాటర్ కూడా ఉంది అనుకోండి, మిల్క్ అండ్ వాటర్. మనం ఇందులోంచి కొంత క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ని బయటికి తీసేస్తే ఖాళీ అవుతుంది కదా కొంచెం ఈ టోటల్ వెజల్లోంచి. ఎంతైతే క్వాంటిటీ మనం బయటికి తీసామో, ఎక్స్ అనుకుందాం, ఎంతైతే క్వాంటిటీ మనం బయటికి తీసామో ఆ ఎక్స్ ఏదైతే ఉందో ఆ టోటల్ లిక్విడ్కి 20% అనుకుందామండి. ఈ టోటల్ లిక్విడ్లో ఆ తీస్తున్న ఎక్స్ అనేది 20% అనుకుందాం. ఇప్పుడు ఎంతైతే బయట తీసామో, ఎక్స్ లీటర్స్ తీసాం కదా, సేమ్ అంతే క్వాంటిటీ ఉండే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రీప్లేస్మెంట్ నేను వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను అనుకోండి. తీసేటప్పుడు మిక్చర్ని తీసాను, వేసేటప్పుడు ఏం చేస్తున్నాను, వాటర్తో రీప్లేస్ చేస్తున్నాను. సేమ్ ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ బయటికి తీసానో అంతే క్వాంటిటీ ఆఫ్ ద వాటర్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో రిమూవ్ చేయాలి, మళ్ళీ యాడ్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రీప్లేస్మెంట్. రిమూవ్ చేస్తున్నావు, మళ్ళీ యాడ్ చేయాలి. ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేయడాన్ని ఏమంటారండి, రీప్లేస్మెంట్ అంటారు. పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఎంతైతే క్వాంటిటీ బయటికి తీసావో అంతే క్వాంటిటీని మళ్ళీ వేసేయాలి, అది పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. కొన్నిసార్లు మనం ఏం చేయొచ్చు, 5 లీటర్స్ బయటికి తీసి ఓన్లీ 2 లీటర్స్తో రీప్లేస్ చేస్తాం, అది కూడా రీప్లేస్మెంటే, కానీ అది పర్ఫెక్ట్ కాదు. అక్కడ రీప్లేస్ చేసేటప్పుడు మనం ఏం చేసాం, తీసేది ఒక క్వాంటిటీ అయితే వేసేది ఒక క్వాంటిటీ, బట్ రీప్లేస్మెంట్ అయితే చేస్తున్నాం. సో ఇలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్, సినారియోస్ అన్నీ అర్థం చేసుకున్నాం. క్లియర్గా కాన్సెప్ట్తో వెళ్తే మనకి ఈ చాప్టర్ చాలా ఈజీ. క్లియరా? ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. ఇప్పుడు దీన్నే కాన్సెప్ట్ ఎలా ఉంటుందో, ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇనీషియల్గా ఈ పెద్ద వెజల్లో మిల్క్ ఉంది అండ్ వాటర్ కూడా ఉంది. ఓకేనా, మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఆ ఇనీషియల్గా ఉండే మిల్క్, ఆ ఇనీషియల్గా ఉండే వాటర్, ఈ రెండింటినీ కలిపితే టోటల్ క్వాంటిటీ అంటే టోటల్ మిక్స్చర్ యొక్క క్వాంటిటీ ఎంత అంటే టీ అనుకుందాం. ఓకేనా, టీ అనుకుందాం. ఇప్పుడు
మనం రీప్లేస్మెంట్స్ చేసేటప్పుడు టోటల్లో జరిగే చేంజెస్ ఏంటి, వాటర్లో జరిగే చేంజెస్ ఏంటి, మిల్క్లో జరిగే చేంజెస్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎవరి మీద క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీ అవుతుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్లో జరిగే చేంజెస్ ఏంటి, మిల్క్లో జరిగే చేంజెస్ ఏంటి, వాటర్లో జరిగే చేంజెస్ ఏంటి. చూడండి, ఈ టోటల్ లిక్విడ్లోంచి నేను ఎక్స్ లీటర్స్ బయటికి తీస్తున్నానంటే 20% బయటికి తీస్తున్నట్టు. నేను మీకు రూల్ నెంబర్ 1లో చెప్పాను, టోటల్లోంచి మీరు 20% బయటికి తీస్తే టోటల్లోంచి మీరు 20% తగ్గిస్తున్నట్టే. టోటల్లో ఎప్పుడైతే 20% తగ్గుతుందో అందులో ఉండే మిల్క్ కూడా 20% తగ్గాలి, అందులో ఉండే వాటర్ కూడా 20% తగ్గాలి. మిల్క్ అప్పుడు ఏమవుతుంది, 20% తగ్గుతుంది. వాటర్ కూడా అప్పుడు ఏమవ్వాలి, తగ్గింది. ఇక్కడ దాకా క్లియర్. బట్ రీప్లేస్మెంట్ అక్కడితో అవ్వలేదు. ఇప్పటిదాకా మనం చేసింది ఏంటి, జస్ట్ రిమూవ్ చేసామంతే. బట్ ఇప్పుడు మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేసేటప్పుడు ఎవరితో రీప్లేస్ చేస్తున్నా అని చెప్పాను, వాటర్తో. ఇది ఒక పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కాబట్టి ఎంతైతే క్వాంటిటీ బయటికి తీసామో అంతే క్వాంటిటీ మళ్ళీ యాడ్ చేయాలి. సో ఏం చేశాను ఇక్కడ, టోటల్ క్వాంటిటీలో చేంజ్ ఏమొచ్చిందండి, టోటల్ క్వాంటిటీ కాస్త 20% తగ్గింది. నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ ఎంతైతే బయటికి తీసానో అంత మళ్ళీ వేసేస్తున్నాను తిరిగి. అంటే మళ్ళీ ఎక్స్ లీటర్స్ వేసేస్తున్నా. అయితే వేసేటప్పుడు ఇది వాటర్ వేస్తున్నాను. అయితే నాకు చెప్పండి, ఇప్పుడు ఈ టర్మ్ అంతా ఏమవుతుంది, టోటల్ క్వాంటిటీ వాల్యూ ఎంత అవుతుంది, టీఏ కదా అయ్యేది. యాక్చువల్గా ఇది అంతా టీనే, బట్ ఇంటర్నల్గా ఏం జరుగుతుందని రాయాలి కాబట్టి ఇలా రాసుకుంటూ వెళ్దాం. సో మనం ఎంతైతే బయటికి తీసామో అంత మళ్ళీ వేసేసాం. సో మనం టీలోంచి మనం ఎక్స్ లీటర్స్ తీసాం, మళ్ళీ టీలోకి ఎక్స్ లీటర్స్ యాడ్ చేసేసాం, అంటే టీనే కదా వచ్చేది. సో దాన్నే ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. ఓకేనా. సో టోటల్లోకి వాటర్ వచ్చినా మిల్క్ వచ్చినా టోటల్లో చేంజ్ అయితే ఎక్స్ లీటర్స్ వచ్చింది కదా. బట్ మిల్క్లోకి ఏమైనా చేంజ్ వస్తుందా, మీరు యాడ్ చేసేది వాటర్ యాడ్ చేస్తున్నారు. మిల్క్ ఎంతైతే ఉండిందో అందులో అంతే ఉంటుంది. మీరు రిమూవ్ చేసేటప్పుడు తగ్గిందా, ఆ తగ్గినప్పుడు ఎంతైతే ఉందో అంతే ఉంటుంది. మీరు వాటర్ యాడ్ చేస్తే వాటర్లోకి వాటర్ యాడ్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే వాటర్ యాడ్ చేశారో టోటల్లోకి, మిల్క్లో చేంజ్ ఏముండదు, వాటర్లోకి ఆ ఎక్స్ లీటర్స్ వచ్చి యాడ్ అయింది. అంటే ఒకసారి మీరు రీప్లేస్మెంట్ చేసేసారు. క్లియరా, ఒక్కసారి మీరు రీప్లేస్మెంట్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తున్నాను, సేమ్ క్వాంటిటీ రీప్లేస్ చేస్తున్నాను అనుకోండి. సేమ్ క్వాంటిటీ అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ అక్కడ ఎంతైతే క్వాంటిటీ ఉందో అందులోంచి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, మళ్ళీ 20% బయటికి తీస్తున్నాను. ఎప్పుడైతే టోటల్ క్వాంటిటీ మళ్ళీ 20% తగ్గుతుందో అందులోపల ఎంతైతే మిల్క్ ఉందో, తగ్గిన మిల్కే ఉంది అందులో, సో అది మళ్ళీ ఏమవుతుంది, ఆ టోటల్లోంచి 20% తగ్గుతుంది. అండ్ వాటర్ అప్పటికి ఎంతైతే ఉందో, అందులో ఎంతైతే ఉందో అందులోంచి కూడా 20% తగ్గుతుంది. మళ్ళీ వాటర్ యాడ్ చేసేసేయాలి కాబట్టి టోటల్లోకి వస్తున్నట్టే, అంటే వాటర్లోకి వచ్చి యాడ్ అవుతున్నట్టే. బట్ మిల్క్లో చేంజెస్ ఏమీ రావు, ఎందుకంటే మీరు యాడ్ చేసేది వాటర్ కాబట్టి. సో సెకండ్ రీప్లేస్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేయండి. ఇప్పుడు ఈ టోటల్ క్వాంటిటీలోంచి మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, మళ్ళీ 4/5 అంటే మళ్ళీ 20% తగ్గిస్తున్నారు. అంటే అందులో ఉండే మిల్క్ కూడా 20% తగ్గుతుంది, అందులో ఉండే వాటర్ ఎంతైతే ఉంటుందో అది కూడా 20% తగ్గుతుంది. అయితే ఇప్పుడు ఈ 3 కేసెస్లో ఏ కేసు నాకు చూడ్డానికి సింపుల్గా ఉంది, క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా వచ్చేలా ఏ కేసు ఉంది? మిల్క్ దగ్గర మనకి ప్రాబ్లం సింపుల్గా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఎంత కాంప్లికేట్ అయిందో చూడండి. అంటే మీరు వాటర్తో రీప్లేస్ చేసేటప్పుడు మిల్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మిల్క్ అనేది జస్ట్ రెడ్యూస్ అవుతూ వెళ్తుంది. అది కూడా ఎప్పుడు, రీప్లేస్మెంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. అందులో రిమూవ్ చేసే స్టేజ్ ఒకటి ఉంటుంది, మళ్ళీ యాడ్ చేసే స్టేజ్ ఒకటి ఉంటుంది. ఓన్లీ రిమూవ్ చేసేటప్పుడు మాత్రమే మిల్క్లో చేంజెస్ వస్తున్నాయి. అది కూడా రిమూవ్ చేసేటప్పుడు తగ్గుతూ వెళ్తుంది. ఎందుకంటే యాడ్ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వాటర్లో ఏం జరుగుతుంది, తగ్గుతుంది. యాడ్ చేసేటప్పుడు మళ్ళీ పెరుగుతుంది. రిమూవ్ చేసేటప్పుడు తగ్గుతుంది, యాడ్ చేసేటప్పుడు మళ్ళీ వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ మిల్క్ కేసులో ఏం జరుగుతుంది, రిమూవ్ చేసేటప్పుడు తగ్గుతుంది, మళ్ళీ యాడ్ చేసేటప్పుడు మిల్క్లో చేంజెస్ రావు. అంతేనా కాదా? ఇప్పుడు ఇనీషియల్గా ఆ వెజల్లో ఉన్న మిల్క్ ఎంత, మనం మొత్తం ఎన్నిసార్లు రీప్లేస్మెంట్ చేసాం, 3 టైమ్స్ రీప్లేస్మెంట్ చేసాం. 3 టైమ్స్ రీప్లేస్మెంట్ చేసాం, అవునా కాదా? హౌ మెనీ టైమ్స్ వీ పెర్ఫార్మ్డ్ దిస్ యాక్షన్? 3 టైమ్స్. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా ఆ వెజల్లో మిల్క్ ఎంత ఉండింది, ఎంత ఉంది. అంటే ఇదేంటిది, ఇనీషియల్గా ఉండే మిల్క్. సో అది తగ్గింది, మళ్ళీ తగ్గింది.
సో అలా తగ్గిన తర్వాత ఫైనల్గా దేనికి ఈక్వల్ అవ్వాలి? ఫైనల్గా ఆ వెజల్లో ఉండే మిల్క్కి ఈక్వల్ అవ్వాలి. అంతేనా కాదా? అంటే నేను దీన్ని ఇలా రాయొచ్చా? నేను ఈ కేసుని ఇలా రాయొచ్చా? ఇనీషియల్ మిల్క్ ఎంతైతే ఉందో అది కొంత పర్సెంట్ తగ్గింది, మళ్ళీ కొంత పర్సెంట్ తగ్గింది, మళ్ళీ కొంత పర్సెంట్ తగ్గింది, అంటే సేమ్ క్వాంటిటీ తీస్తున్నట్లయితే సో అప్పుడు అదే ఫైనల్ మిల్క్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇనీషియల్ మిల్క్కి ఫైనల్ మిల్క్కి రేషియో ఎలా రాయొచ్చు? నేను ఇనీషియల్ మిల్క్ నేను ఆ 4/5 4/5 4/5ని 4/5 హోల్ క్యూబ్ అని రాయొచ్చా? నథింగ్ బట్ 4³/5³ అని రాయొచ్చా? ఓకేనా? ఇప్పుడు ఇనీషియల్ మిల్క్ ఈజ్ టు ఫైనల్ మిల్క్, ఈ రెండింటికి రేషియో ఎంత అవుతుంది అప్పుడు? 5³ ఈజ్ టు 4³. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్లీ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. మనం ఇక్కడ చేసిందంతా ఏమీ లేదు, రీప్లేస్మెంట్ అనేది వాటర్తో జరుగుతుంది కాబట్టి మనం ఫోకస్ అనేది మిల్క్ మీద పెట్టాం. సో మిల్క్ ఏమైందంట? ఇనీషియల్గా మిల్క్ మనకి 5³ ఇలా ఉంటే ఫైనల్గా మిల్క్ వచ్చేసరికి మనకి 4³ ఉంది. సో ఇలా జరగడానికి రీజన్ ఏంటి? మనకి ఫైనల్ మిల్క్ రావాలంటే ఇనీషియల్ మిల్క్ 20% తగ్గింది, 20% తగ్గింది, 20% తగ్గింది. 3 times అది 20% 20% 20% తగ్గితేనే మనకి ఫైనల్ మిల్క్ వచ్చింది. అంటే రీప్లేస్మెంట్ జరిగే ప్రతిసారి ఇనీషియల్ మిల్క్ ఏమవుతుంది? 20% తగ్గింది, 20% తగ్గింది, 20% తగ్గింది. దాన్ని ఇక్కడ ఫ్రాక్షన్స్లో వేసేటప్పుడు మీకు చూసి చదవడం ఈజీ. దాన్నే రేషియోలు ఎలా చెప్పుకోవాలి? చూడండి, పైన 3 ఉందంటే దాని అర్థం ఏంటి? పైన 3 దేన్ని ఇండికేట్ చేస్తుందంటే అక్కడ రీప్లేస్మెంట్ అనేది 3 times జరిగిందని. ఓకేనా? మరి 3ని పక్కన పెట్టేసేయండి, 5 కాస్త 4 అవుతుంది. రీప్లేస్మెంట్ చేసే ప్రతిసారి కూడా 5 ఉండాల్సింది కాస్త 4 అవుతుంది. అంటే ఎంత పర్సెంట్ కోల్పోతుంది ఇనీషియల్గా ఉండే మిల్క్ అనేది? 20%. ఎలా చెప్పగలుగుతాం? 5 కాస్త 4 అయింది అంటే ఎంత కోల్పోతున్నట్టు? 1 యూనిట్ కోల్పోతున్నట్టు. అంటే ఆ 1 యూనిట్ని పర్సంటేజ్లో చెప్పాలి. ఎందులోంచి పోతుంది? 5 యూనిట్స్లోంచి 1 యూనిట్ పోతుంది, అప్పుడే అది 4 యూనిట్స్ అవుతుంది. ఆ కోల్పోతున్న 1 యూనిట్ అనేది ఎందులోంచి కోల్పోతుంది? 5లోంచే కదా. అంటే ఎంత పర్సెంట్ కోల్పోతున్నట్టు? ఆ 1 అనేది 5కి ఎంత పర్సెంట్? 20%. అంటే మనం ఇక్కడ నుంచి 20% అని ఎలా చెప్పగలిగాం? ఈ రేషియో యూస్ చేసి చెప్పగలిగాం. అయితే నాకు ఒక చెప్పండి, ఇక్కడ 20% చేంజే ఎందుకు రావాలి? ఎందుకు 20% చేంజ్ అవుతుంది మిల్క్? ఇక్కడ మనం 20% 20% 20% చేంజ్ ఎందుకు వేసాం? ఎందుకంటే ఆ టోటల్ లిక్విడ్లో కూడా మనం టోటల్ మిక్చర్లోంచి చేసే చేంజ్ 20% కాబట్టే మిల్క్ కూడా 20% చేంజ్ అవుతుంది, వాటర్ కూడా 20% చేంజ్ అవుతుంది. బట్ మిల్క్లో జరిగే చేంజ్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాం? ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందా మీకు ఇక్కడ దాకా? సో చూడండి, నేను మీకు ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను? టోటల్ మిక్చర్లో మనకి మిల్క్ ఉంటుందండి అండ్ వాటర్ ఉంటుంది ఇలా. ఇప్పుడు టోటల్ మిక్చర్లో 20% చేంజ్ వచ్చింది అంటే మిల్క్లో కూడా అదే చేంజ్ రావాలి, వాటర్లో కూడా అదే చేంజ్ రావాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో వీఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ టోటల్లో జరిగే చేంజ్ ఎంత వచ్చిందో మనకు తెలియదు, పోనీ వాటర్లో చేంజ్ ఎంత వచ్చిందో మనం చెప్పలేకపోయాం. బట్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్, వీ సమ్హౌ మేనేజ్డ్ అండ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద చేంజ్ దట్ హ్యాపెండ్ ఇన్ మిల్క్. మిల్క్లో చేంజ్ 20% అని కనిపెట్టగలిగాం అనుకోండి. అయితే మిల్క్లో ఈ 20% ఎందుకు వచ్చింది? టోటల్లోంచి కూడా అంతే పర్సెంట్ చేంజ్ వచ్చి ఉండాలి. అందుకే మిల్క్లో కూడా 20% చేంజ్ వచ్చింది, వాటర్లో కూడా 20% చేంజ్ వచ్చి ఉండాలి. క్లియరా? మనం మిల్క్లో చేంజ్ కనిపెట్టామనుకోండి, 20% చేంజ్ అవుతుంది రీప్లేస్మెంట్ చేసే ప్రతిసారి అని మనం కనిపెడితే దాని అర్థం ఏంటి? టోటల్లోంచి కూడా మనం 20% లిక్విడ్నే బయటికి తీస్తున్నట్టు ప్రతిసారి. అంతేగా? ఇది క్లియరా? ఇది రూల్ నెంబర్ 4. వెరీ సింపుల్. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పండి, ఇప్పుడే మీరు చెప్పండి. క్లియర్ అయినట్టేగా మీ అందరికీ, వినేవాళ్ళకి? ఏదైనా స్టేజ్లో డౌట్ ఉందా? నో డౌట్, పక్కా నో డౌట్. ఓకే, క్వశ్చన్స్లోకి వెళ్దామా మరి? 4 రూల్స్, ఇవి మీకు ఎంత పర్ఫెక్ట్గా వస్తే అంత పర్ఫెక్ట్గా మనం క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. ఫార్ములాస్ ఏంటది,
100 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ సంథింగ్ ఏవో ఫార్ములాస్ వాడతారు కదా, ఆ ఫార్ములాస్ అన్నీ వాడొద్దు ఇక. ఒకటే మెథడ్, ఓకేనా? ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం వచ్చినా ఇకపై మిక్చర్స్లో మీరు సాల్వ్ చేయగలుగుతారు. కాన్సెప్ట్ ఒకటే. సో చూడండి, ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ మిక్చర్ ఈజ్ 3:5. ఆ మిక్చర్లో మిల్క్కి వాటర్కి ఏ రేషియో ఉందంట? 3:5 ఉందంట. మిల్క్ ఇది, వాటర్ ఇది. ఇఫ్ వీ యాడెడ్ 10 liters of the water to the mixture, then the ratio becomes 3:7. Find the initial quantity of milk. ఇప్పుడు ఇందులోకి మనం ఏం చేసామంట? ఇలా ఉండే రేషియో కాస్త చేంజ్ అయిందంట. ఏ రేషియోలోకి చేంజ్ అయిందంట? 3:7 లాగా చేంజ్ అయిందంట. ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? 10 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసామంట. సో వాటర్ అనేది ఎన్ని లీటర్స్ యాడ్ అయిందంట? 10 liters యాడ్ అయింది. 10 liters వాటర్ 10 liters యాడ్ చేయడం వల్ల ఇలా ఉండే రేషియో ఇలా మారింది. దీన్ని 2 మెథడ్స్లో చేద్దాం. ఒక మెథడ్ నేను ఇప్పుడు దాకా చెప్పలేదు, ఒకటి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఆ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఇనీషియల్గా మిల్క్ వాటర్ ఏ రేషియోలు ఉన్నాయి? 3:5. దీన్ని కాసేపు 3x 5x అనుకోండి. 3 7s ఎంత? 21x. 5 3s ఎంత? 15x. 21xకి 15xకి డిఫరెన్స్ ఎంత? 6x. ఆ 6x దేనికి ఈక్వల్ అవ్వాలి? 3 10s ఎంత? 30 liters. 7 zeros ఎంత? 0 liters. ఎందుకంటే మిల్క్లో చేంజ్ ఏం లేదు కదా, కాబట్టి ఇక్కడ 0. 3 10s ఎంత? 30 liters. 7 zeros ఎంత? 0 liters. 30 litersకి 0 litersకి డిఫరెన్స్ ఎంత? 30 litersేగా. చూడండి, పొరపాటును కూడా సార్ 30 litersకి 0 litersకి డిఫరెన్స్ ఎంత అంటే, సార్ 0 - 30 అంటే -30 liters కదా సార్ అనొద్దు. నేను అడిగింది ఏంటి? డిఫరెన్స్. 0 అనే వాల్యూకి 30 అనే వాల్యూకి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని అడిగా. అంతేగాని ఆ రెండింటిని ఒక దాంట్లోంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత అని అడగట్లా. డిఫరెన్స్, ఆ రెండింటి మధ్యలో ఉండే వాల్యూ ఎంత ఉంది? 30 liters. అంటే 6x వాల్యూ 30 liters అయితే x వాల్యూ ఎంత అవుతుంది? ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఎంత ఉంది? 3x ఉంది. x వాల్యూ ఎంత? 5 liters. 3x వాల్యూ ఎంత వస్తుంది? 3 × 5 liters విచ్ ఇస్ 15 liters. ఓకే, అయితే ఇక్కడ రేషియో ఎలా ఉందంట? ఇనీషియల్గా 3:5 రేషియోలో ఉంది మిల్క్ వాటర్. సో ఫైనల్గా అది కాస్త 3:7 అయింది. దేనివల్ల చేంజ్ అయిందంటే ఇక్కడ 10 liters యాడ్ చేయడం వల్ల. సో చూడండి, మీకు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్తాను. చిన్న బిట్ ఆఫ్ బ్యాలెన్సింగ్. ఇది ప్రతి కేసులో యూజ్ అవ్వదు. ఒకవేళ డైరెక్ట్గా మీకు మిల్క్ ఇలా కాన్స్టెంట్గా ఉంటేనే యూజ్ అవుతుంది. సార్ మిల్క్ ఏంటి, కాన్స్టెంట్ ఏంటి? చూడండి, మనకి ఇక్కడ జరిగే చేంజెస్ మిల్క్లో జరుగుతున్నాయి. సారీ వాటర్లో జరుగుతున్నాయి, మిల్క్లో కాదు. అంటే మిల్క్ ఇనీషియల్గా 3 parts ఇక్కడ ఈ రేషియోలో ఉంటే ఇక్కడ కూడా 3 parts ఉంది కదా, మిల్క్లో చేంజ్ లేనే లేదు కదా. అంటే ఈ రెండు రేషియోస్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్, కాబట్టి మనం వీటిని డైరెక్ట్గా మర్జ్ చేసేయచ్చు. ఈ రెండు బ్యాలెన్స్డ్, పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్, ఆల్రెడీ బ్యాలెన్స్డ్. కాబట్టి ఇనీషియల్గా ఇక్కడ మీరు 3x 5x వాడారనుకోండి, ఇక్కడ కూడా సేమ్ వేరియబుల్ వాడచ్చు, x 7x అని. ఓకేనా? ఇనీషియల్గా వాటర్ 5x ఉండేది, అది కాస్త 7x అయిందంటే దాని అర్థం ఏంటి? 2x పెరిగింది. ఆ 2x పెరగడం వల్ల రేషియో చేంజ్ అయింది. ఆ 2x ఎందువల్ల పెరిగింది? 10 liters యాడ్ చేయడం వల్ల పెరిగింది. x వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు? 5 liters. ఓకేనా? x వాల్యూ 5 liters కాబట్టి ఇక్కడ 3x ప్లేస్లో ఏం చేస్తారు? 15, అండ్ 5x ప్లేస్లో ఏం చేస్తారు? 25 liters. ఇవి ఇనీషియల్గా ఒరిజినల్ వాల్యూస్ అనమాట మిల్క్కి వాటర్కి. కొన్ని కేసెస్లో మనకి ఇలా డైరెక్ట్గా ఉండదు, బ్యాలెన్స్డ్గా. అట్లాంటప్పుడు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా 2:3 ఉంది, ఫైనల్గా లెటెస్ట్ సే 4:5 ఉంది అనుకుందాం. సో ఓన్లీ మిల్క్లో మాత్రమే చేంజెస్ వచ్చాయనుకోండి, సబ్ట్రాక్షన్ ఎడిషన్ ఏదో ఒకటి, మిల్క్లో మాత్రమే చేంజ్ వచ్చింది అనుకోండి, వాటర్లో మాత్రమే చేంజ్ వచ్చింది అనుకోండి, మిల్క్ని ఏం చేయాలి? ఈక్వల్ చేసుకోవాలి. అంటే ఇక్కడుండే మిల్క్ ఈక్వల్గా ఉండేలా చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఈ రేషియోని మీరు 2తో మల్టిప్లై చేయండి చాలు, బ్యాలెన్స్ చేస్తారనమాట. అలా ప్రతిసారి బ్యాలెన్స్ చేసుకునే అవసరం లేకోకుండా మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇలా ఇచ్చేసాడు అనుకోండి, వాటర్లోనే చేంజెస్ జరిగేటప్పుడు మిల్క్ కాన్స్టెంట్గా, అప్పుడు మీరు డైరెక్ట్గా ఈ మెథడ్ ఫాలో అయిపోయింది, నో ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒకవేళ ఇక్కడ బ్యాలెన్స్డ్ లేదనుకోండి, బ్యాలెన్స్ చేసే హైరానాలో పడొద్దు, వెంటనే అప్లై క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, ఖతం. క్లియర్ అయినట్టేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్, ఇన్ ఏ మిక్చర్ milk is 33.33% more than water. We added 4 liters of the milk to the mixture, then the ratio becomes 16:11.
ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. సో చూడండి, మిల్క్ ఈజ్ 33.33% మోర్ దాన్ వాటర్ అంట. అంటే మిల్క్ వాటర్తో కంపేర్ చేస్తే మిల్క్ 33.33% మోర్ అంట. 33.33% అంటే ఎంత? అంటే 3 అనే వాల్యూకి 33.33% కనుక్కుంటే నాకు 1 యూనిట్ అవుతుంది. ఒకవేళ మిల్క్ నేను 3 యూనిట్స్ అన్నాను అనుకోండి, వాటర్ని నేను 3 యూనిట్స్ అన్నాను అనుకోండి, ఎందుకంటే మనం వాటర్తోనే కంపేర్ చేయాలి. సో వాటర్ని 3 యూనిట్స్ అనుకోండి. సో వాటర్లో ఉండే వాటర్ 3 యూనిట్స్ ఉందా, దానికి 33.33% ఎక్కువ ఉండాలన్నమాట మిల్క్. అంటే 3కి 33.33% ఎంత? 1 యూనిట్. 1 యూనిట్ ఎక్కువ ఉండాలి మిల్క్ అంటే ఇది 4. పర్సంటేజ్ మోర్ లెస్ ఇచ్చేటప్పుడు మీరు రేషియో రాసుకోవడం వచ్చు కదా. ఫోర్ ఇస్ టు 3. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఉండే రేషియో ఈ రేషియోలో ఉండే ఒక మిక్చర్లోకి మనం 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసామంట. ఓకే, వాటర్ ఏమైనా యాడ్ చేసామా? 0. వాటర్ ఏం యాడ్ చేయాలి. అలా యాడ్ చేయడం వల్ల ఏం జరిగిందంట? రేషియో 16:11 అయిందంట. అయితే ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేంజ్ అనేది మిల్క్లో జరిగింది. సో వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి ఇక్కడ మీరు 11తోనూ ఇక్కడ మీరు 3తోనూ అలా మల్టిప్లై చేసుకుంటూ కూర్చుంటారా? అలా చేయడం ఎందుకు? డైరెక్ట్గా మనం ఏం చేస్తాం? 4 × 11 44, 16 3 48, 44కి 48కి డిఫరెన్స్ ఎంత? 4x. సో 4 యూనిట్స్ ఐదో ఒకటి. 16 zeros ఎంత? 0. 11 4s ఎంత? 44. 44కి 0కి డిఫరెన్స్ ఎంత? 44 లీటర్స్. సో 4x వాల్యూ 44 లీటర్స్ అయితే x వాల్యూ ఎంత అవుతుంది? 11 లీటర్స్. మనకి ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అడిగాడు. సో ఇనిషియల్ క్వాంటిటీ కాబట్టి ఇనిషియల్ రేషియోనే యూస్ చేయాలి. ఎక్స్ వాల్యూ 11 అంటే ఈ ఎక్స్ వాల్యూ ఎక్కడ వాడాలని చెప్పాను? ఓన్లీ పై రేషియోకి మాత్రమే. సో మనకి ఇదే అడుగుతాడు ఇనిషియల్ వాటర్ ఎంత అని. 3x ఉంది. సో 3 × 11 ఎంత అవుతుంది? 33. సింపులా? మీరు బ్యాలెన్స్ చేస్తాను అనుకుంటే అది కూడా చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇనీషియల్గా 4:3 ఉంది. ఫైనల్గా అది 16:11 అయింది. మనకు ఓన్లీ వాటర్లో చేంజెస్ వస్తున్నాయి. మిల్క్లో చేంజెస్ వస్తున్నాయి, వాటర్లో కాదు. వాటర్ ఎక్కడ ఎంత ఉండాలో ఇక్కడ కూడా అంతే ఉండేలాగా బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ నేను 11తో మల్టిప్లై చేస్తా, ఇక్కడ నేను 3తో మల్టిప్లై చేస్తా. సో 11తో మల్టిప్లై చేస్తే రేషియో అవుతుంది 44:33 అవుతుంది. 3తో మల్టిప్లై చేస్తే ఈ రేషియో అవుతుంది 48:33 అవుతుంది. ఓకేనా? 48:33. మనకేమంటున్నాడు? ఇప్పుడు 2 రేషియోస్ కూడా బ్యాలెన్స్ అయిపోయినట్టు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎంత ఉందో ఇక్కడ కూడా వాటర్ అంతే ఉంది కాబట్టి రేషియో పరంగా బ్యాలెన్స్ చేసేసాం కాబట్టి ఇక్కడ ఎన్ని యూనిట్స్ చేంజ్ వచ్చింది? 4 యూనిట్స్ చేంజ్ వచ్చింది. ఆ 4 యూనిట్స్ చేంజ్ ఎందువల్ల వచ్చింది? అక్కడ 4 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేయడం వల్ల. 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది? 1 లీటర్. అట్లాంటప్పుడు మనకు అడుగుతుంది ఏంటి? ఇనీషియల్గా వాటర్ ఎంత? వాటర్ ఇనీషియల్ అయితే ఏంటి, ఫైనల్ అయితే ఏంటి? వాటర్ అయితే చేంజ్ అవ్వలేదు కదా. 33 యూనిట్స్ వాల్యూ కావాలి. సో 33 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది? 1 యూనిట్ 1 లీటర్ అయితే 33 యూనిట్స్ 33 లీటర్ అవుతుంది. క్లియరా? The ratio of milk and water in a mixture is 3:2. If we withdraw 25 liters of the mixture and added 15 liters of the water to the mixture, then the ratio becomes 3:7. Find the initial quantity of milk. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్గా మిల్క్కి వాటర్కి ఏ రేషియో ఉంది అక్కడ? 3:2. ఓకే సార్. ఇందులోంచి మనం ఏం చేస్తున్నాం? 25 లీటర్స్ ఆఫ్ వాటర్ మిక్స్చర్. అంటే ఆ మిక్స్చర్లోంచే మనం 25 లీటర్స్ బయటికి తీస్తున్నామంట. మీకు అర్థమవుతుందా? ఇది మిక్సర్లోంచి 25 లీటర్స్ బయటికి తీసాం. సరే, యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? మళ్ళీ 15 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? మిక్చర్ తీస్తున్నాం, వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ జరిగేది రీప్లేస్మెంటే, కానీ ఇది ప్యూర్ రీప్లేస్మెంట్ కాదు, పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ కాదు. ఎందుకు? తీసేటప్పుడు 25 లీటర్స్ తీస్తున్నాం, వేసేటప్పుడు 15 లీటర్స్ యాడ్ చేస్తున్నాం, అది కూడా వాటర్. నాకు ఒకటి చెప్పండి, ఇనీషియల్గా ఇక్కడ మనకి టోటల్ క్వాంటిటీ ఎంత అనేది మనకి తెలీదు. ఒక్క నిమిషం, కొంచెం బాగాలేదు, దగ్గొస్తుంటుంది, అడ్జస్ట్ కాండి. ఇనీషియల్గా టోటల్ క్వాంటిటీ ఎంత ఉందో తెలీదు, అందులో రేషియో మాత్రం మనకు తెలుసు 3:2 అని.
అందులోంచి మీరు ఎంత తీసేశారంట, 25 లీటర్స్ బయటికి తీశారండి. మీరు ఎన్ని లీటర్స్ అయినా బయటికి తీయండి, ఎన్ని లీటర్స్ అయినా తీయండి. తీసిన తర్వాత ఆ మిగిలిన మిక్చర్లో రిమైనింగ్ మిక్చర్ ఏదైతే ఉంటుందో అందులో కూడా రేషియో ఎలా ఉండాలి, 3:2. ఈ రేషియో అనేది ఏ క్వాంటిటీకి రేషియో, రిమైనింగ్ క్వాంటిటీకి రేషియో. నేను ప్రతిసారి ఇలా రాయనిక, ఓకేనా. ఈ రేషియో అనేది రిమైనింగ్ క్వాంటిటీకి రేషియో. చూడండి, ఇక్కడ మీరు ఒక వేరియబుల్ వాడితే ఇక్కడ మీరు వేరే వేరియబుల్ వాడాలి, ఎందుకంటే ఆ రెండు డిఫరెంట్ రేషియోస్ మనం చేంజ్ చేసాం కదా క్వాంటిటీలోంచి. ఇది రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే ఉంటుందో, అంటే ఆ 25 లీటర్స్ తీసేసిన తర్వాత మిగిలిన ఏదైతే ఉంటుందో మిగిలిన క్వాంటిటీ, దాంట్లో ఈ రేషియో ఉంటుంది అని అర్థం. ఓకే, ఇలా ఉండే రేషియో కాస్త 3:7 అయిందట. ఎందువల్ల అయిందట, 15 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల అయింది. సో 15 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయడం వల్ల ఇలా ఉండే రేషియో ఇలా మారింది. అయితే చూడండి, ఓన్లీ వాటర్లో మాత్రమే చేంజెస్ వస్తున్నాయి, మిల్క్లో అయితే కాన్స్టెంట్గా ఉండాలి. సో అకార్డింగ్ టు దట్ కండిషన్ ఇది ఆల్రెడీ బ్యాలెన్స్డ్గానే ఉంది కదా. మీరు క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయండి, లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ 2 యూనిట్స్ ఉండాల్సింది కాస్త 7 యూనిట్స్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కాబట్టి మిల్క్ అలానే కాన్స్టెంట్గా ఉంది. అట్లాంటప్పుడు 2 యూనిట్స్ కాస్త 7 యూనిట్స్ అయిందంటే ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ అయింది, 5 యూనిట్స్. ఆ 5 యూనిట్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి, 15 లీటర్స్కి ఈక్వల్ అవ్వాలి. 5 యూనిట్స్ 15 లీటర్స్ అయితే మనకి ఇక్కడ టోటల్గా ఈ రెండు కలిపితే మిక్స్చర్, టోటల్ మిక్స్చర్ ఎంత ఉంది, 5 యూనిట్సేగా. ఇప్పుడు మిల్క్ ఏమో 3 యూనిట్స్, వాటర్ ఏమో 2 యూనిట్స్, ఆ రెండు కలిపిన 5 యూనిట్సేగా. అంటే ఇక్కడున్న టోటల్ క్వాంటిటీ, ఆ రిమైనింగ్ క్వాంటిటీ ఎంత అయి ఉండాలి, 3 యూనిట్స్ ప్లస్ 2 యూనిట్స్, 5 యూనిట్స్. ఆ 5 యూనిట్స్ వాల్యూ 15 లీటర్స్ అని తెలుసు, అంటే ఆ రిమైనింగ్ మిక్చర్ ఎంత అయి ఉండాలి, 15 లీటర్సేగా. ఈ 15 లీటర్స్ ఎప్పుడు మిగిలిందంట, ఆ టోటల్ క్వాంటిటీ ఇనీషియల్గా ఎంతైతే ఉందో దాంట్లోంచి మీరు 25 లీటర్స్ తీసేసిన తర్వాత మిగిలింది ఈ 15. అంటే తీయక ముందు ఇక్కడ ఎంత ఉండాలి, 40 లీటర్స్ ఉండాలి. మరి ఇక్కడ 40 లీటర్స్ ఉన్నప్పుడే కదా అందులోంచి మీరు 25 లీటర్స్ తీసేస్తే మిగిలింది 15 లీటర్స్ అవుతుంది. మనకు అడుగుతుంది ఏంటి, ఫైండ్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్. అందులో మిల్క్ ఎంత ఉంది అని అడిగాడు. సో మిల్క్ ఎంత ఉంది, 3 parts. అవుట్ ఆఫ్ హౌ మెనీ పార్ట్స్, 5 parts. సో 3/5 ఆఫ్ 40 లీటర్స్ అనుకోవచ్చా, లేదా టోటల్ 5 parts. మీకు ఇది ఎలా వచ్చిందో అర్థం కాకపోతే టోటల్ 3, 2 ఈ రెండు కలిపితేనే కదా, అంటే మొత్తం 5 parts. 5 parts వాల్యూ ఎంత అవుతుంది, 40 లీటర్స్. బట్ 1 part వాల్యూ ఎంత అవుతుంది, 40/5 లీటర్స్ అవుతుంది. అవునా, 1 part వాల్యూ 5 అయితే మనకేం కావాలి, 3 parts వాల్యూ కావాలి. 3 parts వాల్యూ కావాలంటే ఇటు 3తో మల్టిప్లై చేయండి, ఇటు కూడా 3తో మల్టిప్లై చేయండి. నేను దాన్ని ఎలా రాశాను, 3/5 ఆఫ్ 40 లీటర్స్ అని రాస్తున్నాను అంతే. సార్ దీన్ని మీరు డైరెక్ట్గా ఎలా రాశారు, ఎలా రాశానంటే 3 మనకేం కావాలి, మిల్క్ కావాలి 3. అది కావాలంటే అవుట్ ఆఫ్ టోటల్ ఎంత, 5 ఆఫ్ టోటల్ ఒరిజినల్ వాల్యూ ఎంత, 40. కథం. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయగలరు కదా. బట్ ఇది ఎందుకు చెప్పానంటే ఇలా చేసేటప్పుడు నేను చాలా చోట్ల యూస్ చేయొచ్చు, అప్పుడు మీకు అర్థం కాలేదనుకోండి, హియర్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్. క్లియరా? నెక్స్ట్, the ratio of the milk and water in a vessel is 8:5. If we added 44 liters of the milk and 44 liters of the water, then the quantity of milk becomes 28.56% more than water. Find the initial quantity of water. ఒక్కసారి ట్రై చేయండి.
సో చూడండి ఇక్కడ ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఎ వెజల్ ఈజ్ 8:5. If we added 44 liters of the milk and 44 liters of the water, so 44 liters of milk యాడ్ అయింది, 44 liters of water యాడ్ అయింది. అలా యాడ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ రేషియో కాస్త చేంజ్ అవుతుంది. ఆ రేషియో ఎలా చేంజ్ అయిందంట, ఇనీషియల్గా 8:5 ఉండేది, 28.56% మోర్ దాన్ వాటర్. 28.56% అంటే ఎంత, 2/7. ఎందుకు అలాగా, ఎందుకంటే 14.28% వాల్యూ ఎంత, 1/7. దీన్ని డబల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 2/7 అంతేగా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 28.56%. అంటే వాటర్ కాసేపు 7 యూనిట్స్ అనుకోండి. సో మిల్క్ ఎలా ఉండాలంట, దాంతో కంపేర్ చేస్తే 28.56% ఎక్కువ ఉండాలంటే 2 యూనిట్స్ ఎక్కువ ఉండాలి మిల్క్. అంటే ఇది ఎంత ఉండాలి, 9 యూనిట్స్ ఉండాలి. సో ఇలా ఉండే రేషియో ఇలా అవ్వడానికి రీజన్ ఏంటి, ఇక్కడ కూడా సార్ ఇక్కడ సేమ్ క్వాంటిటీస్ యాడ్ అవుతున్నాయి కదా, బ్యాలెన్సింగ్ చేసుకుంటే ఈజీ అవుద్దు కదా. ఇక్కడ 1 యూనిట్ ఇంక్రీజ్ అయింది సార్, ఇక్కడ కూడా 2 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాలెన్స్ చేసుకుందాం. మీరు అట్లా బ్యాలెన్స్ చేసి టైం వేస్ట్ చేయొద్దు. సో ఆ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, ఆ మెథడ్ కావాలంటే నేను ఈ బాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ దీన్ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి, ఓన్లీ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడే, బ్యాలెన్స్ చేస్తూ మల్టిప్లైయింగ్ చేస్తూ అదంతా చేయొద్దు ఇక. ఓకేనా, ఇది 8x అనుకోండి, ఇది 5x అనుకోండి. ఇప్పుడు 8 7 ఎంత వస్తుంది, 56. 5 9 ఎంత వస్తుంది, 45. 56xకి 45xకి డిఫరెన్స్ ఎంత, 11x. అది దేనికి ఈక్వల్ అవ్వాలి చూడండి, 9 × 44 వాల్యూకి 7 × 44 వాల్యూకి డిఫరెన్స్కి ఈక్వల్ అవ్వాలి. సో మనం ఏం చేయొచ్చు అండి, మనకు సింపుల్గా కావాల్సిన 9 × 44 లీటర్స్కి 7 × 44 లీటర్స్కి డిఫరెన్స్ కావాలి. సింపుల్గా మనం దాన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 44 అక్కడ ఉంది, 44 ఇక్కడ ఉంది కామన్గా. అట్లాంటప్పుడు 9కి 7కి డిఫరెన్స్ ఎంత, 2 కదా. ఆ 2ని 44 లీటర్స్తో మల్టిప్లై చేయొచ్చా, తప్పేమన్నా ఉందా. సో ఒకవేళ ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీస్ యాడ్ అయ్యాయి అనుకోండి, లేదా సబ్ట్రాక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, అక్కడ ఈక్వల్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాంతో మల్టిప్లై చేయండి, ఖతం, మనకి డిఫరెన్స్ వచ్చేసినట్టే. సో 2 × 44 లీటర్స్ ఎంత వస్తుంది, 2 × 44 అని రాయండి. 11తో క్యాన్సిల్ చేస్తే ఇది 4 టైమ్స్ అవుతుంది. సో 1x వాల్యూ ఎంత అవుతుంది, 8 లీటర్స్. మనకేం అడిగాడు, ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత అనుకున్నాం మరి, 5x. 1x వాల్యూ 8 లీటర్స్ అయితే 5x వాల్యూ ఎంత వస్తుంది, 40 లీటర్స్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి బ్యాలెన్సింగ్ మెథడ్లో చేయాలంటే ఎలా చేస్తారో చూడండి. సార్ ఇనీషియల్గా 8:5 రేషియో ఉంది, ఫైనల్గా 9:7 రేషియోలో ఉంది. సో చూడండి, ఇంతకుముందు బ్యాలెన్సింగ్ అది వినని వాళ్ళు అయితే అసలు పట్టించుకోద్ది మెథడ్ని. ఓకేనా, ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉండండి వేర్ ఎవర్ నీడెడ్. బట్ ఈ మెథడ్ ఏంటంటే జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. మనం ఇక్కడ సేమ్ క్వాంటిటీస్ యాడ్ చేసేటప్పుడు యూనిట్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉండాలి, అప్పుడే 2 రేషియోస్ బ్యాలెన్స్ అయినట్టు. ఈ 2 రేషియోస్ ఇప్పుడు బ్యాలెన్స్డ్గా లేవు. ఎందుకు అలాగా, ఇక్కడ 8 నుంచి 9 అయిందంటే ఇక్కడ 1 యూనిట్ పెరిగింది, ఇక్కడ 5 నుంచి 7 అయిందంటే ఇక్కడ 2 యూనిట్స్ పెరిగింది. అలా ఎలా పాసిబుల్ అవుతుంది, ఇక్కడ నేను యాడ్ చేసేది 44 లీటర్సే, ఇక్కడ నేను యాడ్ చేసేది కూడా 44 లీటర్సే. అలా 44 లీటర్స్ యాడ్ చేసేటప్పుడు సేమ్ యూనిట్ డిఫరెన్స్ రావాలి కదా. అంటే అలా లేదు అంటే అవి బ్యాలెన్స్డ్గా లేవు. సార్ బ్యాలెన్స్ చేయాలంటే ఎలా చేయాలి, బ్యాలెన్స్ చేయాలంటే ఎలా చేయాలి చూడండి. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ 3. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2. మనం ఈ రెండింటిని ఈక్వల్ చేసుకుంటే చాలు. సార్ ఆ రెండింటిని ఎందుకు ఈక్వల్ చేయాలి, మీకు ఒకవేళ డౌట్ వస్తే ఇది అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తా, ఇక్కడ దీన్ని ఏమో 3తో మల్టిప్లై చేస్తా. అప్పుడు ఏమవుతుందో చూడండి, 2తో మల్టిప్లై చేసేటప్పుడు ఇది ఒక్కటే చేంజ్ అవ్వదు, ఇది చేంజ్ అవ్వాలి, ఇది చేంజ్ అవ్వాలి. సో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమవుతుందో 16:10 అవుతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తున్నానంటే 27:21. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్స్ పెరిగింది, 11 యూనిట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని యూనిట్స్ పెరిగింది, అక్కడ కూడా 11 యూనిట్స్. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిందనమాట. సో అక్కడ ఇక్కడ చేంజ్ అయ్యేది సేమ్ 11 యూనిట్స్ కాబట్టి ఆ 11 యూనిట్స్ వాల్యూ క్వశ్చన్ ప్రకారం ఎంత, 44 లీటర్స్. అప్పుడు 1 యూనిట్ వాల్యూ ఎంత అవుతుంది, 4 లీటర్స్ అవుతుంది. 1 యూనిట్ వాల్యూ 4 లీటర్స్ అయితే మనకు అడిగింది ఏంటి, ఫైండ్ ద ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ 10 యూనిట్స్. ఇనీషియల్గా ఉండే రేషియో ఇదే కదా, ఇది మర్చిపోవాలి ఇక. సో ఆ 10 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది, 10 × 4 లీటర్స్ అంటే 40 లీటర్స్. క్లియరా. ఎవరికైనా డౌట్ ఉందా, సార్ ఇక్కడ డిఫరెన్సెస్ 2 ఎందుకు ఈక్వల్ అవ్వాలనుకుంటున్నారని.
ఈ మెథడ్ ఫాలో అయ్యే వాళ్ళకి అడుగుతున్నా. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం, ఇంతవరకు వచ్చాం కదా, ఇంకా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, వినండి. ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా ఒక 2 నెంబర్స్ తీసుకోండి. 10 and 18 అనే ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. ఈ రెండింటికి రేషియో ఎలా ఉందో చెప్పండి. 5:9. ఇప్పుడు చూడండి, 10కి నేను ఇంకొక 10 యాడ్ చేశాను అనుకోండి. ఒరిజినల్గా నేను ఒక 10 యాడ్ చేశాను, సో ఇది 20 అయింది. ఇక్కడ 18 ఉందా, దానికి కూడా నేను 10 యాడ్ చేశాను, సేమ్ నెంబర్ 10 యాడ్ చేశాను. అప్పుడు అదేమవుతుంది, 28 అవుతుందా లేదా? ఇప్పుడు నాకు చెప్పండి, ఇనీషియల్గా ఉన్న ఈ 10కి 18కి డిఫరెన్స్ ఎంత ఉంది, 8. మరి ఫైనల్గా యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్ నెంబర్ అటు ఇటు యాడ్ చేస్తే అప్పుడు కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 8 కదా. మరి ఇక్కడ డిఫరెన్స్ 8 ఉంటే ఇక్కడ డిఫరెన్స్ కూడా 8 కదా ఉండాలి. మరి ఇప్పుడు ఈ రెండింటికి రేషియో ఎంత అవుతుందో చెప్పండి. 5:7 అయింది, అవునా? మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 4 యూనిట్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 2 యూనిట్స్. అదేంటి అక్కడ 4 యూనిట్స్, ఇక్కడ మాత్రం 2 యూనిట్స్? ఒరిజినల్గా డిఫరెన్స్ ఇక్కడ 8 అయితే ఇక్కడ కూడా 8 ఉంది కదా. సో అందుకని ఇక్కడ డిఫరెన్స్ 2 అయితే అక్కడ డిఫరెన్స్ 2 ఉండాలి రేషియో పరంగా కూడా. అలా లేదు కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని 4గా కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఈ డిఫరెన్స్ని 2తో మల్టిప్లై చేస్తే 4 అయిపోతుంది. మీరు డిఫరెన్స్ని 2తో మల్టిప్లై చేస్తే 4 అవ్వటం అంటే దాని అర్థం ఏంటంటే రేషియో మొత్తాన్ని చేంజ్ చేయాలి కదా ఇప్పుడు. సో 2 5 0 ఎంత వస్తుంది, 10 అవుతుంది. 2 7 0 ఎంత వస్తుంది, 14 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది, 4 కదా. అక్కడ కూడా 4 కదా, బ్యాలెన్స్డ్. అందుకే మనం ఇచ్చేసింది. క్లియరా కాదా? మనం యూస్ చేసేది ఏంటి, డిఫరెన్సెస్ ఇనిషియల్ కేసులో ఫైనల్ కేసులో ఒకేలా ఉండాలి. సో డిఫరెన్స్ ఈక్వల్ చేసే ప్రాసెస్లో మనకి రేషియోస్ చేంజ్ అవుతున్నాయి అండ్ అల్టిమేట్లీ రిజల్ట్ ఏమవుతుంది, బ్యాలెన్స్డ్ రేషియో. క్లియరా కాదా? క్లియర్. నెక్స్ట్, ఆబ్వియస్లీ ఒక 2 పర్సన్స్ యొక్క ప్రెజెంట్ ఏజెస్ డిఫరెన్స్ మనకి 10 years ఉందనుకోండి, ఇంకొక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ అంతే ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా మీకు ఏజెస్ నేను చేయించేటప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్లోనే చేపిస్తా. అసలు ఈ మెథడ్స్ ఏమి యూస్ చేయనివ్వరు ఏజెస్లోకి వెళ్ళిన తర్వాత. అండ్ ఎంత కాంప్లికేటెడ్ అయినా సరే, ఐ మీన్ చూసారా, ఒక పర్సన్కి 7 years బ్యాక్ ఏజ్, ఇంకొక పర్సన్ది 8 years తర్వాత ఏజ్ ఇచ్చేస్తాడు. ఆ రెండింటికి రేషియో ఇస్తాడు. మళ్ళీ అదే 2 personsది 7 years తర్వాత అండ్ 11 years ముందు, ఇలా డిఫరెంట్ ఇచ్చినా సరే అక్కడ కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ యూస్ చేస్తాం. చిన్న లాజిక్ ఉంటుంది అంతే, ఈక్వేషన్స్ వేయకుండా డైరెక్ట్గా సాల్వ్ చేసేటట్టు. ఓకేనా? ఏజెస్ నేర్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఈ క్రాస్ మల్టిప్లికేషన్ అలవాటు అయిపోద్ది. అలవాటు చేయిస్తాను, నో ప్రాబ్లం. ఓకేనా? సో చూడండి, ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ వెజల్ ఈజ్ 4:7. ఇఫ్ 25 liters ఆఫ్ ద వాటర్ ఈజ్ యాడెడ్, దెన్ ద రేషియో బికమ్స్ 6:13. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ కదా, ట్రై చేయండి ఒకసారి. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఎంత ఉందంటే ఇనిషియల్గా 4:7 ఉంది. 25 liters ఆఫ్ ద వాటర్ యాడ్ చేశారు. ఓకే, వాటరా మిల్కా, వాటర్ కదా, వాటర్ యాడ్ చేశారు. అప్పుడు ఏమైందంటే రేషియో 6:13 అయిపోయింది. ఏం ఆలోచించొద్దు, క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయండి. సార్ వాటర్లో కదా చేంజ్, మిల్క్ ఈక్వల్ చేసుకుందామా? అలా చేసుకోవడం కంటే డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్. 4 13s ఎంత, 52. 7 6 ఎంత, 42. 52కి 42కి డిఫరెన్స్ ఎంత, 10 units. దేనికి ఈక్వల్ అవుతుంది, 625 150కి ఈక్వల్. ఎందుకంటే ఇక్కడ ఎలానో 0, మిల్క్లో చేంజ్ ఏం లేదు కదా. సో 150కి 0కి డిఫరెన్స్ ఎంత, 150 liters. 10 units వాల్యూ 150 అయితే 1 unit వాల్యూ ఎంత వస్తుంది, 15 liters. ఇనీషియల్ క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ అంటే టోటల్గా మిల్క్ వాటర్ రెండు కలిపి, మిల్క్ ఏమో 4 units ఉంది, వాటర్ ఏమో 7 units ఉంది, రెండు కలిపితే 11 units ఉంది. 1 unit వాల్యూ 15 liters అయితే 11 units వాల్యూ 165 liters. క్లియరా? క్లియరా? నెక్స్ట్,
ఏ మిక్చర్ ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్ 75% ఆఫ్ ద మిల్క్. చూడండి, అక్కడ మిక్చర్ ఆఫ్ మిల్క్ ఉంది అండ్ వాటర్ కూడా ఉంది. అందులో 75% మిల్క్ అంట. మరి 75% మనకి మిల్క్ అయితే మిగతా 25% వాటరే ఉండాలి. అంటే ఇది 3 అయితే ఇది 1 అయి ఉండాలి రేషియో ప్రకారం. అంతేగా, రేషియో ఇంతేనా? ఇఫ్ 8 liters ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్, 8 liters ఆఫ్ ద మిక్చర్ ఈస్ టేకెన్ అవుట్, 7 liters ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్. ఇలా ఉండే రేషియోలోకి 8 liters సారీ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. మీరు ఇక్కడ నేర్చుకున్నారు కదా పర్సంటేజెస్ వైజ్ ఎలా క్యాన్సిల్ చేసామో. ఇంకొకటి కూడా చెప్పేస్తాను మీకు, అప్పుడు ఈజీ అయింది. 75% మిల్క్ అంటే ఇప్పుడు మిల్క్ అందులో ఎంత ఉందండి? 75%. టోటల్ క్వాంటిటీలో మిల్క్ అనేది 75%, అంటే 3/4. అంటే టోటల్ 4 units మిక్చర్ ఉంటే అందులో 3 parts ఏంటి? మిల్కే ఉండాలి. అంటే మిల్క్ వాటర్ ఉన్నాయి కదా, అందులో మిల్క్ అనేది 3 parts అయితే టోటల్ క్వాంటిటీ 4 parts అయితే వాటర్ ఎంత ఉండాలి? 1 part ఉండాలి. అవునా? ఇప్పుడు ఇందులోంచి ఏం చేస్తున్నారంట? అందులోంచి 8 liters ఆఫ్ ద మిక్చర్ తీసేశారంట. ఇందులోంచి నువ్వు ఎన్ని లీటర్స్ అన్నా తీసుకో, 8 liters మిక్చర్ తీసేసాం. తీసిన తర్వాత ఆ మిగిలిన క్వాంటిటీలో కూడా రేషియో ఎలా ఉంటుంది? 3:1 ఉంటుంది కదా మిల్క్కి వాటర్కి. ఇది ఎవరిది? రిమైనింగ్ క్వాంటిటీకి మిల్క్ వాటర్ రేషియో. అందులోకి 7 liters ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్. ఇందులోకి ఏం చేశాడంటే ఈ రిమైనింగ్ దాంట్లోకి 7 liters ఆఫ్ ద మిల్క్ యాడ్ చేశారు. ఓకేనా? చూడండి, ఇఫ్ 8 liters ఆఫ్ ద మిల్క్ ఈజ్ టేకెన్ అవుట్, తీసేసి అందులోకి ఏం చేశారంటే 7 liters ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్. ఇందులోకి 7 liters ఆఫ్ ద మిల్క్ని యాడ్ చేశారు. దెన్ ద రేషియో బికమ్స్ 7:2. అప్పుడు రేషియో ఏమైపోయిందంటే 7:2 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 3 2 6, 7 1 7. డిఫరెన్స్ ఎంత? 1 unit. దేనికి ఈక్వల్? 7. ఇక్కడ ఏమీ చేంజ్ లేదు, 0. 7 0 0, 2 7 14. సో అది 14 లీటర్స్కి ఈక్వల్. సో 1 unit 14 liters అయితే ఆ యూనిట్ వాల్యూ ఎక్కడ వాడాలి? ఇక్కడ కాదు. చాలామంది ఇక్కడ అనుకుంటారు, మనం ఎవరెవరికి క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేసాం? దీనికి దీనికి. అందులో ఫస్ట్ రేషియో ఇది కదా, దానికే అప్లై చేయాలి. 1 unit వాల్యూ 14 liters అయితే ఇక్కడ టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 units కదా. మిల్క్ ఏమో 3 units, వాటర్ ఏమో 1 unit, మొత్తం 4. అంటే ఇక్కడ టోటల్గా మిగిలిన మిక్చర్ ఎంత అయి ఉండాలి? 56 liters అయి ఉండాలి. ఈ 56 liters ఎలా వచ్చి ఉండాలి? టోటల్ ఇనీషియల్గా ఎంతైతే మిక్చర్ ఉంటుందో దాంట్లోంచి 8 liters తీసేస్తే మిగిలింది 56 అయి ఉండాలి. అంటే ఇనీషియల్గా ఎంత ఉండాలి? సో ఫైండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ ఇనీషియల్లీ. మిక్చర్ అడుగుతున్నాడు, అందులో మిల్క్ వాటర్ ఏం అడగట్లే, మిక్చరే అడుగుతున్నాడు. 64 liters ఉంది. క్లియరా? క్లియర్? మీరు గుర్తుపెట్టుకోండి, అక్కడ 8 liters ఆఫ్ మిక్చర్ బయటికి తీశారు. అవి మిస్ అయిపోతే ఇబ్బంది అవుతుంది, అందుకని మళ్ళీ చెప్తున్నా. ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ వెజల్ ఈజ్ 2:3. By a chemical process, if we extract some water, then the ratio becomes 5:7. సో ఒక కెమికల్ ప్రాసెస్ చూసి మనం ఏం చేసామంటే అందులోంచి కొంత బయటికి తీసేసాం. ఏంటి? వాటర్ని. అందులోంచి కొంత వాటర్ని బయటికి తీసేసాం. అలా వాటర్ని బయటికి తీసేసిన తర్వాత ఆ మిగిలిన మిక్చర్లో మిల్క్కి వాటర్కి రేషియో ఎలా ఉందంట? 5:7 ఉంది. అండ్ ద క్వాంటిటీ ఆఫ్ ద మిక్చర్ రెడ్యూస్డ్ టు 36 liters. ఇనీషియల్గా ఎంత క్వాంటిటీ ఉందో తెలీదు, దాంట్లోంచి వాటర్ తీసేయడం వల్ల ఇప్పుడు ఎంత ఉందంట? రెడ్యూస్డ్ టు 36 liters. అంటే ప్రెజెంట్ ఇప్పుడు 36 liters ఉందన్నమాట మిక్చర్. ఇప్పుడు చూడండి, 5 parts 7 parts, మొత్తం 12 parts కలిపితే 36 liters. 12 parts వాల్యూ 36 అంటే 1 part వాల్యూ ఎంత అవ్వాలి? 3 liters. అంటే ఇక్కడ 5 parts వాల్యూ ఎంత ఉండాలి? 7 parts వాల్యూ ఎంత అయి ఉండాలి? 21 liters. ఒరిజినల్గా మిగిలిన మిక్చర్ ఇలా ఉందన్నమాట, 15 liters ఆఫ్ మిల్క్, 21 liters ఆఫ్ వాటర్ అని. అయితే మనకి ఇలా ఉండే రేషియో ఇలా కన్వర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాటర్ అనేది తీసేసాం. బట్ వాటర్ ఒకటే కదా చేంజ్ అవ్వాలి కెమికల్ ప్రాసెస్లో, మిల్క్ అనేది అలానే ఉండాలి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మిల్క్ మనకి 15 liters అయితే ఇనీషియల్గా ఈ మిల్క్ కూడా ఎంత ఉండాలి? 15 liters. అంటే ఇక్కడ కూడా టోటల్ ఎంత ఉండాలి? 15 liters. మరి 2 parts వాల్యూ 15 liters అయితే 1 part వాల్యూ 7.5. అట్లాంటప్పుడు 3 parts వాల్యూ ఎంత అయి ఉండాలి? దాని ప్రకారం 22.5 liters అనేది ఇనీషియల్గా ఉండే వాటర్ అయి ఉండాలి. ఇనీషియల్గా వాటర్ ఎంత ఉంటే అందులోంచి మనం కెమికల్ ప్రాసెస్ యూజ్ చేసి ఎన్ని లీటర్స్ బయటకు తీసేసి ఉండాలి, సో దట్ ఫైనల్గా మనకి 21 liters ఉంటుంది. ఖతం.
క్లియరా? ఒక్క నిమిషం అండి. ఓకే ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The ratio of milk and water in a vessel is 19:7. When A liters of the milk is added, this ratio becomes 3:1. ఏం జరిగింది? ఇనీషియల్గా ఎలా ఉందంట? 19:7 రేషియోలో ఉందంట మిల్క్ వాటర్. ఇందులోంచి ఏం చేశారు? వెన్ ఏ లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్, ఏ లీటర్స్ ఆఫ్ ద మిల్క్ యాడ్ చేశారు. అంటే వాటర్ అయితే ఏం చేంజ్ అవ్వట్లేదు, మిల్క్ చేంజ్ అవుతుంది ఇక్కడ. అలా చేంజ్ చేయడం వల్ల ఏం జరిగిందంట? 3:1 అయిందంట. ఒక్క నిమిషం అండి, ఇది హ్యాంగ్ అవుతుంది. ఓకేనా? 3:1 అయింది. అగైన్ బి లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ అండ్ ద నీ రేషియో ఈజ్ 7:2. మళ్ళీ ఇందులోంచి ఏం చేశాడంట? బి లీటర్స్ ఆఫ్ వాటర్ సబ్ట్రాక్ట్ చేశారు. ఇక్కడ ఏ లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశారు, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు అందులో మిగిలిన వాటర్లోంచి బి లీటర్ తీసేశారు. బయోకెమికల్ ప్రాసెస్ అనుకోండి. ఓకేనా? అండ్ ద న్యూ రేషియో ఈజ్ 7:2. అలా చేంజ్ అయిన తర్వాత రేషియో అనేది 7:2 అయిందంట. నౌ 7.5 liters of the milk is added to the mixture and 2.5 liters of the water is extracted. ఇలా ఉండే ఈ రేషియోలో ఉండే మిక్చర్లోకి ఏం చేశారంట? 7.5 liters ఆఫ్ ద మిల్క్ యాడ్ చేశారంట. యాడ్ చేశారు. అండ్ 2.5 liters ఆఫ్ ద వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేశారు, అంటే సబ్ట్రాక్ట్ చేశారు. అలా చేసిన తర్వాత దెన్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 45:11. ఇప్పుడు 45:11 కింద చేంజ్ అయిందంట. ఇలా ఉండే రేషియో ఇలా అవ్వటానికి కారణం ఏంటి? 7.5 liters ఆఫ్ ద మిల్క్ ఇక్కడ, 2.5 liters ఆఫ్ ద వాటర్ అక్కడ సబ్ట్రాక్ట్ చేయటం, ఇక్కడ మిల్క్ని యాడ్ చేయటం. మనకేం కావాలి? ఇది a³ - b³. ఓకేనా? ఇది a³ - b³. క్లియర్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేయాలా, లేదంటే బ్యాలెన్సింగ్ అప్లై చేస్తారా, లేదా ట్రెడిషనల్ మెథడ్ చేస్తారా? చెప్పండి. దీన్ని మీరు 7x అనుకుని, సార్ అది 7x అవుతుంది సార్, 7x అవుతుంది సార్, దానికేమో ప్లస్ 7.5 liters సార్, మళ్ళీ వాటర్ దగ్గర అది 2x సార్, దానికి మనం 2.5 liters తీసేస్తున్నాం సార్, అప్పుడు ఈక్వల్ చేసుకుంటాం సార్ 45/11కి. ఇలా చేస్తాం, మరి కాంప్లికేట్ అవ్వదా? కొంచెం ఒక స్టెప్ ఎక్స్ట్రా అవుద్ది కదా. అదేదో మనం డైరెక్ట్గా చేయొచ్చు కదా, అందుకే మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ యూజ్ చేసేది. 7 11s ఎంత? 77. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ పెట్టుకోండి. 7 11s ఎంత వస్తుంది? 77x. 2 × 45 అంటే ఎంత? 90x. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 13x. దేనికి ఈక్వల్ అవ్వాలి? 45 × 2.5 అంటే ఆన్సర్ ఎంత వస్తుందో చూడండి. 112.5 ఏనా? అయితే అది మైనస్లో ఉంది. అండ్ 11 × 7.5 అంటే 82.5. ఇదేంటి? పాజిటివ్. చూడండి, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి నెగిటివ్ పెట్టా, యాడ్ చేసాం కాబట్టి ప్లస్ పెట్టా, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు -112.5కి ప్లస్ 282.5కి ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? గ్యాప్ అడిగాను అంటే చూడండి, దీన్ని గుర్తుపెట్టుకోండి ఈజీగా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారేమో. ఇలా ఒక నెంబర్ లైన్ ఉందనుకోండి, ఇక్కడ 0 ఉందనుకోండి, -112.5 అంటే ఇక్కడ ఎటో ఉంటుంది, ప్లస్ 82.5 అంటే రైట్ సైడ్ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో ఉంటుంది 82.5. ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఎంత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంటుంది గ్యాప్? 112.5. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్ ఎంత? 82.5. మొత్తం దీనికి దీనికి గ్యాప్ ఎంత? ఆ రెండింటిని కలిపేస్తే వచ్చేస్తుంది కదా. ఈ గ్యాప్ 112.5, ఈ గ్యాప్ ఏమో 82.5. రెండింటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? ఆన్సర్ ఎంత? 195. సో 13తో క్యాన్సిల్ చేస్తే ఇది 15 టైమ్స్ అవుతుంది, అంటే 15 liters. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది ఇప్పుడు? 15 liters. అంటే చాలా కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఈ 7x వాల్యూ ఎంత అయి ఉండాలి? 105 liters. ఈ 2x వాల్యూ ఎంత అయి ఉండాలి? 30 liters. అయితే నాకు ఇక్కడ చెప్పండి, ఇక్కడ చేంజ్ అనేది వాటర్ మాత్రమే చేంజ్ అవుతుంది, మిల్క్ కాదు. అంటే ఇక్కడ మిల్క్ 105 liters అయితే ఈ కేసులో కూడా మిల్క్ ఎంత ఉండాలి? 105.
మరి ఇక్కడ 3 పార్ట్స్ వాల్యూ 105 లీటర్స్ అంటే మరి అకార్డింగ్ టు దట్ ఈ 1 పార్ట్ వాల్యూ ఎంత అయి ఉండాలి? మరి ఇది 35 లీటర్స్, ఇక్కడేమో 30 లీటర్స్ ఉంది వాటర్. అంటే ఎన్ని లీటర్స్ తీసేసి ఉంటే నీకు ఎక్కడ అవుతుంది అలా? 5 లీటర్స్. అంటే ఇప్పుడు బి వాల్యూ ఎంత అవుతుంది? 5. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ ఏమో మిల్క్లో ఉంది, వాటర్లో కాదు. అంటే ఇక్కడ వాటర్ ఇక్కడ ఎంత ఉందో మరి ఇక్కడ కూడా వాటర్ ఎంత ఉండాలి? అంతే ఉండాలి, 35. మరి 7 యూనిట్స్ వాల్యూ 35 అయితే 19 యూనిట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? అంతే కదా, 95 అయి ఉండాలి. మరి 95 లీటర్స్ ఉంటే మిల్క్ ఇనీషియల్గా, దాంట్లోకి నువ్వు ఎన్ని లీటర్స్ యాడ్ చేస్తే నీకు ఇక్కడ 105 అవుతుంది. 10 లీటర్స్ అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 10 లీటర్స్. ఏ వాల్యూ 10 అయింది అంటే ఏ వాల్యూ వచ్చేసరికి 10, బి వాల్యూ వచ్చేసరికి 5. ఏ క్యూబ్ అంటే ఎంత? 1000 మైనస్ బి క్యూబ్ అంటే ఎంత? 5 క్యూబ్ అంటే 125. 1000 మైనస్ 125 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 875. క్లియరా? నెక్స్ట్కి వెళ్ళొచ్చా? సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, సేమ్ మోడల్ ఉంటుంది, ట్రై చేయండి. ఓకే, స్టార్ట్ చేయొచ్చా? సో చూడండి, ఇక్కడ ఇన్ ఏ వెజల్ మిల్క్ ఈ 60% లెస్ దెన్ వాటర్. మిల్క్ ఎంత ఉందంట? వాటర్తో కంపేర్ చేస్తే 60% తక్కువ. అంటే వాటర్ 5 అనుకోండి, 5కి 60% తక్కువ అంటే 3 తక్కువ అంటే 2. వెన్ x లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్ టు ద మిక్చర్ దెన్ ద రేషియో ఆఫ్ ద మిల్క్ అండ్ వాటర్ బికమ్స్ 3:5. x లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే రేషియో ఏమైపోయిందంటే 3:5 అయిపోయింది. సో ఈ కేసులో ఏం జరుగుతుంది? బ్యాలెన్స్డ్గానే ఉంది కదా, ఓకే, నో ప్రాబ్లం, దాంతో నో యూజ్ లేండి. నా y లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్. ఇందులోంచి y లీటర్స్ ఆఫ్ ద వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. దెన్ ద రేషియో బికమ్స్ 7:10. ఇందులోకి 30 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ యాడ్ చేశారు. సో ఇందులోకి ఏం చేశారు? 30 లీటర్స్ ఆఫ్ ద మిల్క్ యాడ్ చేశారు. యాడ్ చేసిన తర్వాత ఏమైందంట?
న్యూ రేషియో వచ్చేసరికి మిల్క్కి వాటర్కి 4:5 అయింది. ఏం చేశారు? 30 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశారు. అంటే వాటర్లో నో చేంజ్. 7 5s 35, 4 10s 40, డిఫరెన్స్ ఎంత వస్తుంది? 5 యూనిట్స్. దేనికి ఈక్వల్? 5 30s 150, 4 zeros 0. 150కి 0కి డిఫరెన్స్ 150. సో 5 యూనిట్స్ 150 అంటే 1 యూనిట్ వాల్యూ ఎంత వస్తుంది? 30. 1 యూనిట్ 30 అంటే 7 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 210. అండ్ 10 యూనిట్స్ వాల్యూ ఎంత వస్తుంది? 300. మరి ఇక్కడ మిల్క్ 210 అయితే ఇక్కడ కూడా మిల్క్ 210 ఉండాలి. ఎందువల్ల? ఎందుకంటే ఇక్కడ జరిగే చేంజ్ ఓన్లీ వాటర్లో. సో ఇక్కడ 210 అంటే ఇక్కడ కూడా 210 చేయాలంటే 70తో మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని 70తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత ఉండాలి? 350 ఉండాలి. మరి వాటర్ ఇక్కడ 350 లీటర్స్ ఉంది, అది కాస్త 300 లీటర్స్ అయింది. అంటే ఎన్ని లీటర్స్ పోయినట్టు? y లీటర్స్ పోయినట్టు. y లీటర్స్ పోయినాయి అంటే y వాల్యూ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఇది 350 అంటే మరి ఇది కూడా 350 ఉండాలి, ఎందుకంటే ఇక్కడ జరిగే చేంజెస్ మిల్క్లో వస్తున్నాయి. సో 5 యూనిట్స్ వాల్యూ 350 అంటే 70తో మల్టిప్లై చేయాలి. ఇది మరి 70తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది? 350. మరి దీన్ని కూడా 70తో మల్టిప్లై చేస్తే ఎంత అవ్వాలి? 140 అవ్వాలి. ఇనీషియల్గా 140 ఉండేది కాస్త మనకి ఇక్కడ 270 అయిందంటే ఎన్ని లీటర్స్ యాడ్ చేసి ఉండాలి? ఎన్ని లీటర్స్? 70 యాడ్ చేసి ఉండాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? మనకేం కావాలి? ఎక్స్ ప్లస్ వై కావాలి. అంటే 70 + 50. నెక్స్ట్ ట్రై చేయండి. ఓకే, సో చూడండి, ఏ వెజల్ కంటైన్స్ 2.5 లీటర్స్ ఆఫ్ ద వాటర్. వాటర్ ఎంత ఉందంట? 2.5 లీటర్స్ ఉంది. మిల్క్ ఎంత ఉందంట? 10 లీటర్స్ ఉంది. మిల్క్ ఇది, వాటర్ ఇది. 20% ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ ద వెజల్ ఆర్ రిమూవ్డ్. మనం ఆ వెజల్లోంచి 20% తీస్తున్నామంటే దాని అర్థం ఏంటి? అందులో ఉండే వాటర్ కూడా 20% తగ్గాలి, అందులో ఉండే మిల్క్ కూడా 20% తగ్గాలి. 10 లీటర్స్కి 20% అంటే ఎంత? 2 లీటర్స్. 2 లీటర్స్ తగ్గితే అది 8 లీటర్స్ అవుతుంది 20% తీసాక. మరి 2.5 లీటర్స్కి 20% అంటే 1/5. 2.5కి 1/5 అంటే 0.5 లీటర్స్. అంటే అక్కడ నుంచి ఒక 1/2 లీటర్ తీసేస్తున్నట్టు. 2.5 లీటర్స్కి 20% అంటే 1/2 లీటరే కదా, 0.5 లీటర్. అది తీసేస్తే అదేమవుతుంది? 2 లీటర్స్ అవుతుంది. ఇందులోకి టు ద రిమైనింగ్ కంటెంట్స్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఈజ్ యాడెడ్ టు రివర్స్ ద రేషియో. దీంట్లోకి ఏం చేశారంట? ఇప్పుడు ఇనీషియల్గా ఈ రెండింటికి రేషియో ఎలా ఉందంట? సో ఈ రెండింటికి ఏ రేషియో ఉంటుంది? ఈ రెండింటికి అదే రేషియో ఉంటుంది, ఎందుకంటే టోటల్ నుంచి 20% తీసినట్టు కదా. 4:1 ఉంది రేషియో. 4:1 రేషియోని కాస్త రివర్స్ చేయడానికి, అంటే ఇప్పుడు 1:4 అవుతుందంట రేషియో. ఇలా 1:4 చేయడానికి ఏం చేశారంట? వాటర్ యాడ్ చేశారంట, ఎక్స్ లీటర్స్. అయితే చూడండి, వాటర్ ఎక్స్ లీటర్స్ యాడ్ చేస్తే చూడండి, ఇక్కడ 2 లీటర్స్ ఉందా? ఆ 2 లీటర్స్కి ఏం చేశారు? ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు. ఇప్పుడు వాటర్ ఎంత ఉంది?
మిల్క్ ఎంత ఉండాలి, మిల్క్లో నో చేంజ్ అంటే 8 లీటర్సే ఉండాలి. సో అలా యాడ్ చేయడం వల్ల రేషియో ఏమైపోయిందంట, ఆ రెండింటికి 1:4 అయిందంట. అంతే కదా, ఇనిషియల్గా 4:1 ఉంది, ఇప్పుడు కాస్త 1:4. మరి 1 పార్ట్ వాల్యూ 8 లీటర్స్ అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలో చెప్తారా? 32. అంటే 2 + x వాల్యూ మనకి 32 లీటర్స్ అయితే x వాల్యూ ఎంత అవ్వాలి? అంతేగా, ఎవరికైనా డౌటా ఇది? ఒరిజినల్ వాల్యూసే కదా ఇవి, ఒరిజినల్ వాల్యూసే, రేషియోలు కాదు ఇవి. ఓకేనా, ఇది రేషియో. 1 పార్ట్ వాల్యూ 8 లీటర్స్ అంటే 4 పార్ట్స్ వాల్యూ ఎంత ఉండాలి? 32 లీటర్స్. సో 2 + x వాల్యూ మనకి 30 అయితే, 2 + x వాల్యూ 32 అయితే x వాల్యూ మనకి 30 లీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంట, ఇప్పుడు ఇక్కడ 8 లీటర్స్ ఆఫ్ మిల్క్, 32 లీటర్స్ ఆఫ్ ద వాటర్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు దీంట్లోకి ఏం చేశారు, y లీటర్స్ ఆఫ్ ద మిల్క్ ఈజ్ యాడెడ్ అగైన్ టు రివర్స్ ద రేషియో. మళ్ళీ 1:4 రేషియోలో ఉన్నదాన్ని మళ్ళీ రివర్స్ చేస్తున్నారంటే 4:1 అవుతుంది. ఎంత యాడ్ చేశారంట, మిల్క్, y లీటర్స్ యాడ్ చేశారు. అప్పుడు మిల్క్ ఎంత అవుతుంది, 8 + y లీటర్స్ అవుతుంది. వాటర్ అలానే ఉంటుందా లేదా? సో అప్పుడు ఈ ఫైనల్గా ఉండే క్వాంటిటీస్కి రేషియో 4:1 అంట. మరి 1 పార్ట్ వాల్యూ 32 లీటర్స్ అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అయి ఉండాలి? 128 కదా. మరి 128 అనేది ఏంటి, మిల్క్ అయి ఉండాలి. మరి ఇక్కడ మిల్క్ ఎంత ఉంది ఒరిజినల్గా, 8 + y. మరి 8 + y వాల్యూ మనకి ఇక్కడ 128 అయితే y వాల్యూ ఎంత అవుతుంది? 136. 136 ఎందుకు? 8 + y వాల్యూ 128. 8 అటువైపు వెళ్ళిందంటే 128లోంచి -8 అవుతుంది కదా, 120 లీటర్స్. క్లియరా? ఒక్క నిమిషం అండి. ఫైన్. ఇది హోంవర్క్ చేయండి. ఇది నెక్స్ట్ చెప్తాను, ఇవి కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అండ్ ఇది కూడా స్క్రీన్ షాట్స్ తీసుకున్నారా? అండ్ ఇది కూడా. మనం నెక్స్ట్ క్లాస్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. ఈ క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఇంకా రీప్లేస్మెంట్ మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ మనం కవర్ చేయడానికి. సో రీప్లేస్మెంట్ మోడల్ కూడా మనం కవర్ చేస్తాం ఇవే క్లాసెస్ సిరీస్లో. ఓకేనా, ఇక్కడికి ఇది క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఇది. ఓకేనా.